హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ కంప్లీట్ SQL మాస్టర్ క్లాస్ ఫర్ data analytics. So I'm using this word data analytics. ఇక్కడ మనకి data analytics అనే వర్డ్ ఏదైతే ఉందో I'm using this word very carefully because ఎందుకోసం అంటే ఈ రోజుల్లో SQL ట్రైనింగ్ అనేది జస్ట్ ఎ సింపుల్ డేటాబేస్ క్రియేట్ చేయడమో, లేకపోతే ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవడమో, లేకపోతే ఆ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడమో, సో సమ్ కైండ్ ఆఫ్ కమాండ్స్ యూస్ చేయడం ఇలా అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ద SQL డేటాబేస్ ట్రైనింగ్ అండి. బికాస్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. అంటే మనకి చాలామంది ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మీరు నేర్చుకోవడం వల్ల ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రొవైడింగ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు యూటిలైజేషన్ అనేది ఉండదు. అంటే జెన్యున్గా చెప్పాలంటే ఇది ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్గా ఇప్పుడు వస్తున్న టెకీ స్టూడెంట్స్ అందరూ కూడా దే కెన్ హ్యాపీలీ డూ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. సో ఒక్కవేళ మనం కానీ అలా నేర్చుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్, రెండోది మనీ వేస్ట్, అండ్ మూడోదిగా మన యొక్క హార్డ్ వర్క్ అంతా కూడా వేస్ట్. సో how we need to learn and why should we learn in data analytics point of view. సో మన ఒక SQL ట్రైనింగ్ అనేది మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఒక పర్టికులర్ ఆర్గనైజ్డ్ మేనర్లో రియల్ టైం డేటా అనాలిసిస్కి పనికొచ్చేటట్టు నేర్చుకోవాలి, అండ్ మనం అసలు ఆ డేటా అనలిటిక్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దామండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనకి బిజినెసెస్ అనేవి ప్రిడిక్షన్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ మానేసిందండి. ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రిడిక్షన్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ అనేది మనకి లాస్ట్ 5 years బ్యాక్, లేకపోతే 4 to 3 years బ్యాక్ మనకి ప్రిడిక్షన్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ అనేది జరిగేది. యాక్చువల్గా ఈ వర్డ్ మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద IT ఇండస్ట్రీ మనం ఈ వర్డ్ రెగ్యులర్గా వింటూ ఉండేవాళ్ళం. ప్రిడిక్షన్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ అంటే ఒక అంచనా వేసి మనకి అట్మాస్ఫియర్లో కానీ క్లైమేట్లో కానీ ఏమైనా చేంజెస్ ఎలా వస్తాయని చెప్పి ఒక అప్రాక్సిమేట్గా అంచనా వేసి చేసేవారు. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగానే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా వర్క్ అయ్యేవి. సో ఇప్పుడు మనకి కంప్లీట్ బిజినెసెస్ అనేవన్నీ కూడా ప్రిడిక్షన్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ నుంచి డాటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్ వైపు వచ్చేసేయండి. సో ఇప్పుడంతా కూడా ఏదన్నా ఒక డిసిషన్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బిజినెస్ తీసుకోండి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, సో సెల్ ఫోన్స్ కానీ యాపిల్స్ కానీ శాంసంగ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెన్ సమ్ ఫ్యాషన్ క్లోత్స్ కానీ, సో ఇవన్నీ కూడా మన ఎవ్వరికి తెలియదు. బ్యాక్ ఎండ్లో చాలా స్టోరీ రన్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు బి హ్యూజ్ ఆఫ్ స్టోరీ హ్యాస్ టు బి రన్ బిహైండ్ ద సీన్స్ దట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద డాటా అనేది ఈ రోజుల్లో నథింగ్ బట్ ఆఫ్ మనీ అండి. సో మీకు ఎందుకోసం మిమ్మల్ని చాలామంది చూడండి, మీరు ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెగ్యులర్ స్టోర్స్కి వెళ్ళినా సరే మిమ్మల్ని అక్కడ ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ కానీ మీ యొక్క ఈమెయిల్ ఐడి కానీ పక్కా తీసుకుంటారు. బికాస్ దే నీడ్ ద డాటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి మనీ కన్నా ఫస్ట్ డాటా తీసుకుంటారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్. సో వై దే పికప్ ద డాటా బిఫోర్ దే టేక్ ద మనీ ఫ్రమ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక షూస్ కానీ క్లాత్స్ కానీ ఏదైనా బిల్ చేయండి. సో ఫస్ట్ వాడు అడిగేది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అడుగుతాడు, లేకపోతే మీ ఈమెయిల్ ఐడి అడుగుతాడు. బికాజ్ దే వాంట్ టు మేక్ బిజినెస్ విత్ యూ రిటర్న్ అగైన్ అండ్ అగైన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డాటా అండి ఈ రోజుల్లో. బికాస్ ఆఫ్ దిస్, ఈ కారణం వల్ల, బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్ రీజన్స్ SQL యూసేజ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ డెవలపర్స్, నాట్ ఓన్లీ ఫర్ ప్రోగ్రామర్స్, ఈవెన్ బిజినెస్ మేనేజర్స్ కానీ అనలిస్ట్స్ కానీ మార్కెటింగ్ రీసెర్చర్స్ కానీ ఎవ్రీ వన్ నీడ్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్. ఇది అందరూ ఈ రోజుల్లో రెగ్యులర్గా నేర్చుకుంటున్న వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కోర్స్ ఐ కెన్ టెల్ యూ దట్ ఇన్ IT ఇండస్ట్రీ. ఓకే, సో కరెంట్లీ మనకి ఇండస్ట్రీలో ఉన్న రిక్వైర్మెంట్స్ని అండ్ అప్కమింగ్ డిమాండ్స్ని ఇవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని ఈ కోర్స్ అనేది మేము చాలా జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ కోర్స్, ఇవన్నీ కూడా మన కోర్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంప్రహెన్సివ్ కోర్స్. సో ఇట్ విల్ టేక్ యూ ఫ్రమ్ బిగినర్ టు ఎక్స్పర్ట్ లెవెల్. సో మీరు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినట్టుగానే చాలామంది స్టూడెంట్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తారు. సో వీఆర్ బిగినింగ్ ఫ్రమ్ స్క్రాచ్.
ఐఎమ్ టెలింగ్ యూ దట్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ యూ బికమ్ ద ఎక్స్పర్ట్ లెవెల్. మీతో నేను రియల్ టైమ్ కస్టమర్ డేటా తీసుకుని మీతోనే నేను సెషన్స్ చేపిస్తాను. సో అండ్ యూ ఆర్ బిగిన్ ఎట్ ద స్క్రాచ్. ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఈస్ ష్యూర్ మాట. మీకు స్క్రాచ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు స్టెప్ బై స్టెప్, అంటే మీరు అర్థం చేసుకోవడం అనేది ఒక పాయింట్, అది పక్కన పెడితే ఈచ్ సెషన్ మీకు మర్చిపోకుండా అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఈ సెషన్ అవుతున్నప్పుడు టైం కూడా తెలియకుండా మనం వర్క్ అనేది చేద్దాం. సో వెన్ ఎవర్ ఇట్ హ్యాస్ టు బి ఇంట్రెస్టింగ్, మనకి ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో అప్పుడు మనకి సెషన్ టైం కూడా తెలియదు. సో SQL అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీ కెన్ మూవ్ ఆన్ ఇట్. సో మీకు బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ ఉంటుంది వితౌట్ వేస్టింగ్ యువర్ టైం. మీ టైం అనేది మాత్రం ఎక్కడ వేస్ట్ అవ్వదు. అండ్ మనకి ఇంగ్లీష్లో ఒక కొటేషన్ కూడా ఉంటుంది, కట్ ద ఫ్యాట్ అండ్ గివ్ ద మీట్ అని. సో వీ విల్ కట్ ద ఫ్యాట్, దట్ ఈస్ ద ఓన్లీ సక్సెస్ పాయింట్ ఫర్ అవర్ కోర్సెస్ అండి. సో మేము ఎప్పుడు ఫ్యాట్ అనేది ప్రొవైడ్ చేయం, వీఆర్ ప్రొవైడింగ్ డైరెక్ట్లీ మీట్ మాట. సో గెట్ రెడీ ఫర్ ద డిన్నర్. సో లెట్స్ సీ వాట్ వీ ఆల్ కవర్ ఇన్ దిస్ కోర్స్. మనం ఈ కోర్స్లో ఏం కవర్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ద బేసిక్స్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ అండ్ వీ స్టార్ట్ విత్ ద బేసిక్స్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్. ఈ సెషన్లో మన మెయిన్ గోల్ ఏంటంటే వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ SQL కానీ, బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ కానీ అండ్ SQL క్వరీస్ కానీ. సో కంప్లీట్ థియరీ అంతా కూడా నేను ఈ సెషన్లో కవర్ అవుతుందండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ సెషన్. అంటే మీకు అసలు ఆ డేటాబేస్ ఎందుకు నేర్చుకుంటున్నాం, డేటాబేస్ వల్ల కంప్లీట్ మనం ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్కి అసలు ఎందుకు మనం కనెక్ట్ అవుతాం, వాట్ ఈస్ ద బేసిక్స్ థింగ్స్. సో థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందంతా కూడా మనం ఈ ఫస్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెషన్, ఫండమెంటల్ SQL కమాండ్స్. ఇది కంప్లీట్గా సెషన్ అనకూడదు, ఒక మాడ్యూల్ అనాలి. సో ఈచ్ మాడ్యూల్కి చాలా మళ్ళీ ఇంటర్నల్గా చాలా చాలా సెషన్స్ ఉంటాయి. ఈ సెకండ్ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ద హౌ యూఆర్ గోనా క్రియేట్ ద డేటాబేస్, హౌ యూఆర్ గోనా క్రియేట్ ద టేబుల్స్ అండ్ ఆ టేబుల్స్లో మనం డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాం. సో రియల్ టైమ్ ఫార్మాట్లో చెప్పాలి అంటే ఒక బిజినెస్లో కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇంటూ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. ఒక బిజినెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ ఉందనుకోండి. సో అలాంటి వెబ్సైట్లో వాళ్ళు ఇలాగ SQLs కమాండ్స్ రాయరు, వాళ్ళకి ఆటోమేటిక్ ఆటో క్వరీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కానీ బై అయిందనుకోండి, సో ఆటోమేటిక్గా అది ఇంటర్నల్గా బ్యాక్ అండ్ క్వరీ రన్ అయ్యి వన్ ఆఫ్ ద మొబైల్ బై అయినట్టు ఆ యొక్క క్వరీ అనేది బ్యాక్ ఎండ్లో రన్ అయ్యి ఆ డేటాబేస్లో పడేస్తుంది. సో దానికి మళ్ళీ సపరేట్గా ఒక మనిషి కూర్చుని రాయాల్సిన పని లేదు. దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం రియల్ టైమ్ ఫార్మాట్లో చెప్పాలంటే ఒక బిజినెస్లో మనకి డేటా అనేది కలెక్ట్ చేసుకోవడం అండ్ సార్ట్ చేయడం ఇన్ పర్టికులర్ ఆర్గనైజ్డ్ వేలో ఏ విధంగా చేయాలన్నది ఈ సెషన్లో మనం ఈ మాడ్యూల్లో మనం చూస్తామండి. అండ్ కమింగ్ టు ద థర్డ్ మాడ్యూల్, డేటా ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఇప్పటి వరకు మనం ఏదైతే డేటా ఆర్గనైజర్లో పెట్టామో, ఏదైతే డేటా మన ఒక బిజినెస్లో నుంచి కలెక్ట్ చేసామో ఆ డేటా అంతటినీ కూడా మీకు రియల్ టైంలో రేపొద్దున జాబ్ వచ్చినా, లేకపోతే మనం ఒక బిజినెస్ మీద వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నా, ఈవెన్ రైట్ నౌ ఇన్ అవర్ తెలుగు టెక్ స్టెప్స్ మేము కూడా ఎక్కువ ఈ యొక్క డేటా ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ మీద ఇండైరెక్ట్గా మేము వర్క్ చేస్తామండి. ఎలా అంటే మనకు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ కోర్సు జనవరిలో ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, లేకపోతే రియల్ టైంలో మనకి ఫుల్ స్టాక్ కోర్స్ ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, లేకపోతే రియాక్ట్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 25 to 30 ఏజ్ ఉన్న గ్రూప్ స్టూడెంట్స్ ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారు, లేకపోతే ఫిమేల్ ఎక్కువ ఎన్రోల్ చేసుకుంటున్నారా, లేకపోతే మెయిల్ ఎక్కువ ఎన్రోల్ చేసుకుంటున్నారా. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ అనలైజ్ చేస్తామంటే డేటా ఫిల్టరింగ్ అండ్ సార్టింగ్. సో మీరు అడగచ్చు, సో వై ఇదంతా ఎందుకోసం అంటే రేపొద్దున మన బిజినెస్లో మార్కెటింగ్ అనేది చేయాలండి. సో యాజ్ ఏ అబ్రాడ్ స్టూడెంట్స్ మీ అందరికీ తెలుసు అండ్ లోకల్లో కూడా మన అందరి స్టూడెంట్స్కి తెలుసు. సో వీ నీడ్ టు మార్కెట్ అవర్ సెల్ఫ్. మన యొక్క రెజ్యూమ్స్ మనం మార్కెట్ చేస్తూ ఉంటాం. సో ఆ విధంగానే మన యొక్క బిజినెసెస్ అన్నీ కూడా మార్కెటింగ్ 110%. ఈరోజు మార్కెటింగ్ లేకుండా ఏ బిజినెస్ లేదు. ఈవెన్ జస్ట్ ఎనీ బిజినెస్ ఇన్ సమ్ స్ట్రీట్స్ ఆల్సో దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ మార్కెటింగ్ ఇన్ ఫేస్బుక్స్ అండ్ గూగుల్. సో మార్కెటింగ్ అనేది చేయాలి అంటే సో మనకి యొక్క డేటా ఫిల్టర్స్ అండ్ సార్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ మాడ్యూల్లో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ వేర్ కమెంట్స్ కానీ, ఆర్డర్ బై కానీ, ఆర్ అండ్ నాట్, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇన్నో బిట్వీన్ లైక్ ఇవన్నీ కూడా మనం వర్క్ చేస్తాం. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ద డేటా ఫిల్టర్స్ అండ్ సార్టింగ్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ మాడ్యూల్, అగ్రిగేషన్ అండ్ గ్రూప్ బై కమెంట్స్. సో ఇక్కడ మనకి సమ్వాట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 monthలో
మనకి రెవెన్యూ ఎంత జనరేట్ అయింది, లేకపోతే ఓన్లీ నాకు హైదరాబాద్ ఏరియా నుంచి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది, లేకపోతే ఒక పర్టికులర్ సినారియో జస్ట్ టేక్ ఇట్ లైక్ ఏ స్టూడెంట్స్ ఓన్లీ నాకు కాలేజెస్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. కామర్స్ వెబ్సైట్స్ తీసుకున్నారనుకోండి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సాగ్రిగేషన్స్ అండ్ వాళ్ళు చాలా గ్రూప్ బై కమెంట్స్ యూస్ చేస్తారు. జస్ట్ లైక్ సమ్ కానీ, యావరేజ్ కానీ, ఈ కౌంట్ కానీ, మిన్, మ్యాక్స్, గ్రూప్ బై హ్యావింగ్, ఇవన్నీ కూడా మీకు 110% ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. అండ్ దానికి బెస్ట్ రెగ్యులర్ రొటీన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. సో వాట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ అన్నది అడుగుతారు. సో అవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే ఈ యొక్క అగ్రిగేట్ అండ్ గ్రూప్ బై కమెంట్స్లో మనం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఇన్ అవర్ కోర్స్. అండ్ ఇక్కడతో మనకి వీఆర్ కంప్లీటెడ్ ద బేసిక్ మాడ్యూల్స్. అంటే ఒక 4 మాడ్యూల్స్ మనం కంప్లీట్ చేసాం. ఆ 4 మాడ్యూల్స్ దే ఆర్ ద కంప్లీట్లీ బేసిక్ మాడ్యూల్స్. ఆ యొక్క 4 మాడ్యూల్స్లోనే మనకి రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనబడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ అండి. మనం నేర్చుకునే చిన్నదైనా సరే రియల్ టైంలో పనికి వచ్చేటట్టు నేర్చుకుంటేనే మంచిది, లేకపోతే కంప్లీట్గా మానేయడం మంచిది. సో అందుకోసమే నేను బేసిక్స్ నుంచి కూడా మీకు ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా బేసిక్ మాడ్యూల్సే. ఆ బేసిక్ మాడ్యూల్స్ అన్నీ కూడా నేను రియల్ టైమ్ ఫార్మాట్లోనే అట్లీస్ట్ రియల్ టైమ్ కస్టమర్ డేటా నేను పికప్ చేసి అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ డేటా అయినా సరే క్రియేట్ చేసి మనం ఆ 4 మాడ్యూల్స్ కవర్ చేద్దాం. దట్ ఈస్ ద కంప్లీట్లీ బేసిక్ ఆఫ్ 4 మాడ్యూల్స్. నౌ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద 5th మాడ్యూల్, దట్ ఈస్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ జాయిన్స్ గురించి మనం ఈ యొక్క 5th మాడ్యూల్లో మాట్లాడబోతున్నాం. మనం ఈ యొక్క అడ్వాన్స్డ్ జాయిన్స్ కాన్సెప్ట్లో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే హౌ టు కంబైన్ మల్టిపుల్ టేబుల్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనేది ఎందుకోసం వస్తుందంటే ఇక్కడ మనం ఇప్పుడు దాకా హ్యాండిల్ చేసింది సింగిల్ టేబుల్ మీద మనం హ్యాండిల్ చేసాం. అంటే ఒక పర్టికులర్ ఏజ్లో మన మార్కెటింగ్ అప్పుడు ఏ విధంగా డేటా రిట్రీవ్ చేయాలి, పర్టికులర్ సేల్స్లో అబౌట్ 10,000 అనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా ఆ యొక్క డేటాని రిట్రీవ్ చేయాలి, ఇదంతా కూడా మనం అగ్రిగేషన్స్ గ్రూప్స్లో ఇవన్నీ చూసినవే. సో ఈ యొక్క అగ్రిగేట్ అండ్ గ్రూప్ కమాండ్స్లో మనం మ్యాక్సిమం చూసేది ఏంటంటే ఈ యొక్క 25 ఏజ్ టు 30 ఏజ్ గ్యాప్లో, అంటే కింద మనకి గ్రూప్ బై చేసుకుని ఈ ఏజ్ వాళ్ళు మన దగ్గర ఎన్ని సేల్స్ చేశారు, లేకపోతే వీళ్ళు ఏం పర్చేజ్ చేస్తున్నారు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10,000 రూపీస్ అబోవ్ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ మనకి ఎన్ని సేల్ అవుతున్నాయి, ఇలాంటి మనకి, లేకపోతే ప్రాఫిట్ ఆఫ్ ద మంత్ జనవరి మంత్ యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క అగ్రిగేట్ అండ్ గ్రూప్ బై కమెంట్స్లో నేర్చుకుంటున్నాం. సో బట్ వెన్ వీ కమ్ టు ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ జాయిన్స్, ఈ యొక్క జాయిన్స్లోకి వచ్చినప్పుడు మనం వీఆర్ హ్యాండ్లింగ్ ద 2 టేబుల్స్ ఎట్ ఏ టైం. మనం 2 టేబుల్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్నర్ జాయిన్ అని చెప్పి, ఫుల్ జాయిన్ అని చెప్పి, లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జాయిన్స్ మనం నేర్చుకుంటాం. సో ఈ యొక్క జాయిన్స్లో మెయిన్గా మనం ఫోకస్ చేసేది ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ని ఏ విధంగా కంబైన్ చేయాలి, ఆ టేబుల్స్ నుంచి హౌ వీఆర్ గోయింగ్ టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్స్. మనం ఆ యొక్క డేటా నుంచి మనకు కావాల్సిన డేటాని ఫెచ్ చేయడం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఇందులో మనకి సింపుల్గా డేటాని కంబైన్ చేయడం అంటే ఎవరైనా చేస్తారు. సో టేబుల్స్ని కంబైన్ చేయడం అనేది ఎవరైనా చేస్తారో, సింపుల్గా అయిపోతుంది. బట్ ఆ టేబుల్స్ నుంచి మనం క్వరీ రాసి మనకు కావాల్సిన క్వరీ నుంచి మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్గా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఈ సెషన్లో కవర్ చేద్దాం. దిస్ ఈజ్ ద 5th మాడ్యూల్ అండి. అండ్ కమింగ్ టు ద 6th మాడ్యూల్. 6th మాడ్యూల్లో మనం సబ్ క్వరీస్ అనేవి కవర్ చేస్తామండి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన రియల్ టైంలో. ఇవన్నీ కూడా నేను రియల్ టైం అనేది చెప్తున్నాను బికాస్ నేను ప్రతి ఒక్క మాడ్యూల్లో రియల్ టైం అని చెప్పను, బట్ ప్రతి ఒక్క మాడ్యూల్ని రియల్ టైం టచ్ చేసే పాయింట్ అయితే 110% ఉంటుంది. సో ఈ యొక్క మాడ్యూల్లో సబ్ క్వరీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సబ్ క్వరీస్ అంటే నథింగ్ బట్ ఆఫ్ ఎ క్వరీ ఇన్సైడ్ ద అనదర్ క్వరీ. మనం ఒక క్వరీ రాసుకుని ఆ క్వరీలో మళ్ళీ ఇంకొక క్వరీ రాసుకుంటామట. సో సమ్ టైమ్స్ అయితే మనకి సబ్ క్వరీస్ అనేది ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ పక్కన పెడితే మల్టిపుల్ అండ్ ట్రిపుల్ క్వరీస్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ వస్తుంది, ఇంకొక క్వరీ లోపల ఇంకొక క్వరీ కూడా మనం రాయాల్సి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వరీస్ కూడా మనం సబ్ క్వరీస్లో చూస్తామండి. అండ్ వ్యూ అండ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి దే ఆర్ రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టూల్స్ అన్నమాట. సో డేటాబేస్కి రిలేటెడ్గా మనకి ఏదైనా పెర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఈ యొక్క టూల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అండ్ దాని తర్వాత వీఆర్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఫంక్షన్స్. సో మ్యాక్సిమం ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ప్రోగ్రామేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దామండి. జస్ట్ లైక్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని వదిలేసి వెళ్ళిపోయేటట్టు కాకుండా
సో ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. మనకి ఇందులో మ్యాక్సిమం నేను ప్రతి ఒక్క ఫంక్షన్ ఒక మాడ్యూల్గా ప్లేస్ చేయడం జరిగింది. సో అప్పర్ లోయర్ కానీ, ట్రిమ్ కానీ, లెఫ్ట్ ట్రిమ్, రైట్ ట్రిమ్, రీప్లేస్, సబ్స్ట్రింగ్, కంకాటినేషన్, స్ట్రింగ్ అగ్రిగేషన్స్. సో ఇవన్నీ కూడా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్లో, ఈ స్ట్రింగ్స్ అనే ఒక ఫంక్షన్స్లో ఈ పర్టికులర్ మాడ్యూల్లో మనం కవర్ చేద్దాం. అండ్ దాని తర్వాత మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండి. ఈ యొక్క మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మనకి సీలింగ్ కానీ, ఫ్లోర్ కానీ, ర్యాండమ్ కానీ, సెట్ సీట్స్, రౌండ్, పవర్, ఇవన్నీ కూడా ఎక్కువ మనకి మ్యాథమెటికల్గా ఏదన్నా మనం ఒక ప్రోగ్రామేటిక్గా ఏదైనా చేయాలనుకున్నాం అనుకోని మన యొక్క డేటాబేస్లో నుంచి, సో అవన్నీ ఎలా చేయాలనేది మనం ఈ యొక్క మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో చూస్తాము. సో ఇవన్నీ కూడా మనకి అగ్రిగేషన్ అండ్ గ్రూప్ బై ఎలా చూసామో, సో మ్యాక్సిమం రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వే ఆఫ్ అప్రోచింగ్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ కింద రాసుకుంటాం. సో అవన్నీ కూడా ఎలా రాయాలి ఏంటి అని చూద్దాం. అండ్ దాని తర్వాత డేట్ టైం ఫంక్షన్స్. సో డేట్ మీద, టైం మీద మనకి ఫంక్షన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. సో కరెంట్ డేట్ కానీ, కరెంట్ టైం కానీ, లేకపోతే ఏజ్, ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు రియల్ టైం ఫార్మాట్లో చెప్పాలంటే క్వైట్ సింపుల్. మనకి చాలా సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంత్ నుంచి ఒక మంత్కి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఒక డేట్ నుంచి ఇంకొక డేట్కి, లేకపోతే ఒక టైం నుంచి ఒక టైంకి. సో ఈ టైప్ ఆఫ్ అగ్రిగేషన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ డేటా మీకు రియల్ టైంలో పిక్ చేసి మీ మేనేజర్ కానీ ఎవరైనా అడిగారు అనుకోండి, సో అలాంటప్పుడు మనం ఈ యొక్క డేట్ టైం ఫంక్షన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో ఈ యొక్క డేట్ టైం ఫంక్షన్స్ ఎలా యూస్ చేస్తాం ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ డేటా టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్. సో క్వైట్ సింపుల్. ఇవన్నీ కూడా మనకి కొన్ని సినారియోస్లో మనకు ఉపయోగపడతాయి యాజ్ అ డెవలపర్గా, యాజ్ అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా. సో ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేది. సో కన్వర్షన్స్ టు స్ట్రింగ్స్ కానీ, స్ట్రింగ్స్ టు నెంబర్స్ కానీ, సో డేట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చేయాలి ఏంటనేది మనం చూద్దామండి. అండ్ అట్ లాస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు సీ ద పెర్ఫార్మింగ్ ట్యూనింగ్ అండి. అంటే మీరు ఇక్కడతో మీకు కంప్లీట్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ అవర్ హ్యాండ్. బట్ ఎట్ ద టైమ్ యూఆర్ అప్రోచింగ్ ద క్వరీ, ఎట్ ద టైమ్ యూఆర్ అప్రోచింగ్ ఎ సొల్యూషన్, మీరు ఒక క్వరీకి, మీరు ఒక సొల్యూషన్కి, లేకపోతే మీరు ఒక ప్రాబ్లమ్కి క్వరీ రాస్తున్నప్పుడు, ఒక డేటాను రిట్రీవ్ చేస్తున్నప్పుడు, మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 వేస్ తెలుస్తాయి. సో యాజ్ అ స్టూడెంట్గా మీకు చాలా వేస్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 వేస్ మీకు తెలిసినాయి అనుకుందాం. సో ఆ 2-3 వేస్లో బెస్ట్ ఏది, ఆ యొక్క 2-3 వేస్లో ఎక్కడ మనం క్వరీస్ యూజ్ చేయాలి, ఏ యొక్క జాయిన్స్ యూజ్ చేసుకోవాలి, స్ట్రింగ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మన డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చెప్తానండి. సో మనకి ప్యాటర్న్ మ్యాచింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ లైక్ సిమిలర్ టు కానీ, ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ రాయడం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాయడం కానీ, మనం లైక్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, సో ఇవన్నీ కూడా మనం ప్యాటర్న్ మ్యాచింగ్లో మాట్లాడదాం. అండ్ దాని తర్వాత మనకి క్వైట్ సింపుల్. మీకు చాలామంది ఈ కోర్సెస్ మన దగ్గర నేర్చుకునేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్వ్యూ కోసం నేర్చుకుంటారు. మినిమం అయితే ఒక 50 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నాట్ క్వశ్చన్స్, ఐ గివ్ ఓన్లీ క్వరీస్. సో క్వశ్చన్స్ అయితే మీకు నెట్లో దొరికితే మీరు జస్ట్ గూగుల్ చేసుకుని యూ క్యాన్ పిక్ ఇట్ అప్. బట్ క్వరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒక 50 క్వరీస్ అని నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఏంటంటే ఈచ్ క్వరీ విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను అనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది. సో మళ్ళీ వాట్ ఈజ్ SQL, మళ్ళీ వాట్ ఈజ్ డేటాబేస్ అని చెప్తే దట్స్ నాట్ ఎట్ ఆల్ మీనింగ్ఫుల్. మీకు దానివల్ల మీనింగ్ ఉండదు. నేను పడ్డ కష్టమైతే నేను క్వరీస్కైనా అంతే కష్టపడాలి, మళ్ళీ దానికైనా ఎక్స్ప్లెనేషన్ అంతే కష్టపడాలి. బట్ నేను ఆ కష్టం ఏదో క్వరీస్ దగ్గర ఎక్కువ ఫోకస్ చేద్దామండి. సో మీరు మామూలు థియరిటికల్ థింగ్ అంటే మీరు గూగుల్లో చేసినా మీకు వచ్చేస్తాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. బట్ నేను ఒక 50 to 100 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం మినిమం 50 to 100 మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వరీస్ మీద మనం ఫోకస్ చేద్దాం. అండ్ దాని తర్వాత కీ పాయింట్స్, యాక్సెస్ కంట్రోల్స్, మన టేబుల్ స్పేసెస్, ఇవన్నీ కూడా క్వైట్ సింపుల్. అవన్నీ కూడా నేను మీతో మాట్లాడతాను. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ కోర్స్ అంతా కూడా మనం మ్యాక్సిమం రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుందాం. నాట్ జస్ట్ లైక్ ఏ రెగ్యులర్ మన యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కానీ రెగ్యులర్గా మనం నేర్చుకునే SQL ట్రైనింగ్లో అయితే మ్యాక్సిమం నేను అసలు ఆ విధంగా ప్లాన్ చేయను. సో మనకు కంప్లీట్గా రియల్ టైం ఒక SQL ట్రైనింగ్. సో అందుకోసమే నేను టైటిల్ పెట్టడం కూడా ద కంప్లీట్ మాస్టర్ SQL అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అని పెట్టడం జరిగింది. సో ఆ యొక్క వర్డ్ ఏదైతే నేను యూజ్ చేశానో దానికి మ్యాక్సిమం నేను ఆ యొక్క ఎఫర్ట్స్ అనేవి మనం అక్కడ ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా, పర్ఫెక్ట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు?
ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ మాడ్యూల్. సో ఈ మాడ్యూల్లో మనం కంప్లీట్గా వాట్ ఈజ్ ఎస్క్యూఎల్, వై వీఆర్ యూజింగ్ ఎస్క్యూఎల్, వాట్ ఆర్ ద పర్పసెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ అండ్ హూ యూజ్ ద ఎస్క్యూఎల్స్, అంటే మన కంపెనీస్లో ఎవరెవరైతే ఎస్క్యూఎల్స్ యూజ్ చేస్తారో సో వాళ్ళ గురించి, అండ్ వాట్ ఈజ్ డేటాబేస్ అండ్ వాట్ ఈజ్ టేబుల్ స్ట్రక్చర్. దాంతోపాటు వీఆర్ గోయింగ్ టు సీ DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ దీంతోపాటు మనం SQL క్వరీస్ లేకపోతే వాట్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ ద SQLs అంటారు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మాడ్యూల్లో కవర్ చేద్దామండి. సో మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ సీ వాట్ ఈజ్ SQL. సో SQL అనేది ఇట్స్ అ కంప్యూటర్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద డేటా, మ్యానిపులేటింగ్ ద డేటా అండ్ రిట్రీవింగ్ ద డేటా. అండ్ ఎప్పుడైనా సరే మనం SQL గురించి డిఫైన్ చేస్తున్నప్పుడు SQL అనేది ఒక కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో SQL అనేది ఒక కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎప్పుడైనా సరే మనకి బయట C కానీ జావా కానీ లేకపోతే ఇంకేదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూస్తే వాటన్నిటిలో కూడా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం, బట్ SQL మాత్రం కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో ఈ యొక్క SQL మనకి IBM వాళ్ళు ఇన్వెంట్ చేశారు ఇన్ 1970s. ఓకే, అండ్ ఈ యొక్క SQL స్టాండర్డ్ ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో ఎవరైనా సరే ఇంటర్వ్యూస్లో వాట్ ఈజ్ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్తారు. సో దట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సో మనం అది చెప్పకూడదు. ఇంటర్వ్యూస్లో మనకి వాట్ ఈజ్ SQL అంటే అక్కడ వాడికి అబ్రివేషన్ అడిగినట్టు కాదు, వాళ్ళు అసలు SQL అంటే ఏంటో అడుగుతున్నారు. సో డోంట్ సే వాట్ ఈజ్ SQL అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్పకండి. SQL ఈజ్ ఏ కమాండ్ బేస్డ్ లాంగ్వేజ్ which is used for storing the data, manipulating the data and retrieving data. This is a basic definition. At least మనం ఇది చెప్పాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ వాట్ ఈజ్ SQL. ఇది మనం SQL అంటే ఏంటో చెప్పాల్సింది. అండ్ లెట్స్ సీ వై వీఆర్ యూజింగ్ SQL. అసలు మనం SQLని ఎందుకు యూజ్ చేస్తాం, లేకపోతే పర్పస్ ఆఫ్ SQL, అసలు మనం SQLని యూజ్ చేయవలసిన పర్పస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వై SQL అనే క్వశ్చన్కి ఒక ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనం రెగ్యులర్గా జనరల్గా మనం SQLని డైలీ లైఫ్లో మన యొక్క కంపెనీలో యూజ్ చేసే డైలీ పర్పసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో లెట్స్ సీ ద రియల్ టైమ్ పర్పస్. సో ఈ రోజుల్లో అండి మనకి పెద్ద కంపెనీస్ అండ్ బిజినెసెస్ ఆర్ యూజింగ్ ద టెక్నాలజీస్ టు కలెక్ట్, గ్యాదర్ ద డేటా అండ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. సో ఈ యొక్క పెద్ద కంపెనీస్ అన్నీ కూడా, ఈ బిజినెస్ అన్నీ కూడా డేటాని గ్యాదర్ చేసుకోవడానికి అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి టెక్నాలజీస్ అన్నీ కూడా యూజ్ చేస్తున్నాయి. సో ఈ యొక్క SQL అనేది మెయిన్గా ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాతో 2 పనులు చేయడానికి మనకు ఉపయోగపడుతుందండి. సో అందుకోసం ఈ యొక్క టెక్నాలజీస్ని ఈ పెద్ద కంపెనీస్ అన్నీ యూజ్ చేస్తాయి. సో ఫస్ట్ పని ఏంటంటే కంట్రోల్డ్ యాక్సెస్. సో ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ అడ్మిన్కి యాక్సెస్ ఇవ్వాలి, మన కంపెనీలో ఉన్న ఏ డెవలపర్స్కి యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ వెరీ క్రూషియల్ ఇన్ పాయింట్ ఆఫ్ రియల్ టైమ్ బిజినెసెస్. సో డేటా అనేది చాలా క్రూషియల్ అండ్ డేటా ఈజ్ ఈక్వల్ టు మనీ ఇన్ రియల్ టైమ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో మీకు జియో కంపెనీ ఉంది. సో వాళ్ళ దగ్గర కస్టమర్స్ ఉంటారు. సో ఎవరెవరైతే వాళ్ళ యొక్క మొబైల్కి లేకపోతే వాళ్ళ యొక్క సెల్ ఫోన్కి సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కస్టమర్స్. సో వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టమర్స్ డేటా ఉంటుంది. సో వాళ్ళు ప్రమోషన్స్ కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్కి చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ అన్నీ ఏ ఎయిర్టెల్ వాళ్ళకో, ఏ వేరే ఐడియా వాళ్ళకో దొరికినాయి అనుకోండి, వేరే కమ్యూనికేషన్ టెలిఫోన్ కంపెనీస్ దొరికినాయి అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కానీ వాళ్ళ ప్రమోషన్స్ కానీ వీళ్ళ కంపెనీ కస్టమర్స్కి చేసుకోవచ్చా లేదా? యా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ ప్రమోషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చాలా బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేసి అవతల కాంపిటేటర్స్ మనకు కానీ ఆఫర్స్ ప్రొవైడ్ చేసి మంచి ప్రమోషన్స్ పంపించారనుకోండి, మన కస్టమర్స్ అందరికీ ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళిపోతారా లేదా? సో ఇక్కడ మనకి డేటా ఈజ్ ఈక్వల్ టు మనీ అండి రియల్ టైంలో. ఇది ఒక్కటి చాలా చిన్న ఎగ్జాంపుల్, చాలా పెద్ద ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డేటా అండ్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనీ ఇన్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్స్. సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంత ఎందుకంటే డేటాతో పెద్ద హ్యూజ్ బిజినెస్ రన్ అవుతుంది. సో మీ ఈమెయిల్ ఐడీస్ కానీ మీ ఫోన్ నెంబర్స్ కానీ బయట చాలామంది మనకి తెలియకుండానే కొన్ని
కంపెనీ మెసేజెస్ మన మొబైల్స్కి వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అసలు నేను వీడికి నెంబర్ ఇవ్వలేదు, ఇక్కడి నుంచి నాకు ఎలా మెయిల్ వచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఎలా మెసేజ్ వచ్చిందని మనం అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే మనం ఏ క్లోత్ షోరూమ్కో, ఏ కాస్కో లాంటి షోరూమ్కో, లేకపోతే డీమార్ట్ లాంటి షోరూమ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఖచ్చితంగా నెంబర్స్ ఇస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడొకక్కడ బ్లాక్లో ఈ యొక్క డాటాని ఒక 10 మిలియన్ ఆఫ్ కస్టమర్స్ డాటాని, లేకపోతే మిలియన్ ఆఫ్ కస్టమర్స్ డాటాని ఇంత ప్రైస్ అని చెప్పి కొనుక్కుంటారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రమోషన్స్ పంపిస్తారు అనమాట. సో బ్యాక్ ఇన్ ఇంత స్టోరీ జరుగుతుంది. సో ఇంకా ఇంత గురించి కన్నా ఎక్కువ చెప్పుకుంటే మనకి ఎన్లాజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో ఫినిష్ చేస్తాను. సో దీని ఎండ్ లైన్ ఏంటంటే డేటా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనీ అండ్ మనీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డేటా అన్నమాట రియల్ టైం పర్స్పెక్టివ్లో. సో ఇక్కడ మనకి వీళ్ళు బిజినెస్ వాళ్ళు ఎంత పెద్ద టెక్నాలజీని అయినా సరే యూజ్ చేసుకోవడానికి రెడీ ఫర్ సేక్ ఆఫ్ గ్యాదరింగ్ ద డేటా అండ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. సో డేటాని గ్యాదర్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సో దానికోసం మనకి SQL అనే టెక్నాలజీని కూడా యూజ్ చేస్తారు. సో ఈ SQL అనేది ఇక్కడ మెయిన్గా 2 పనులు చేసి పెడుతుంది. ఫస్ట్ది ఏంటంటే కంట్రోల్ ద యాక్సెస్. సో కంట్రోల్ ద యాక్సెస్ అంటే ఏంటంటే, సో ఆ యొక్క డేటా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపెనీలో ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి యాక్సెస్ ఉండకూడదు అనేది ఈ యొక్క కంట్రోల్ ద యాక్సెస్ అనే దాంట్లో మనం మాట్లాడుకుంటాం. సో ఆ యొక్క యాక్సెస్ అనేది మనం త్రూ SQL ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ రెండవదిగా డేటా మ్యానిపులేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క డేటాలో ఏదైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏదైనా డేటాని అప్డేట్ చేయాలన్నా, సో మనకి డేటా మ్యానిపులేషన్స్ అన్నీ కూడా SQL యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ 2 మనం యూస్ చేసుకుని వీ కెన్ లుక్ ఇన్ టు ద బిజినెస్ ఇన్సైట్స్ అండ్ వీ కెన్ ఏబుల్ టు టేక్ కీ బిజినెస్ డిసిషన్స్ మనం తీసుకోవచ్చండి. సో ఈ యొక్క 2 మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాజ్ ఏ డెవలపర్గా కానీ, యాజ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా కానీ ఒక కంపెనీలో జాయిన్ అయితే వాట్ ఆర్ ద రోల్స్, వాట్ ఆర్ ద పర్పస్ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ విత్ ద SQL. సో రోజు మనం చేసే పని ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి పర్పస్ ఆఫ్ SQL అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే అన్ని పనులు కూడా మనకి SQL చేసి పడుతుంది. కాకపోతే యాజ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా కావచ్చు, యాజ్ ఏ డేటాబేస్ డెవలపర్గా కావచ్చు, మనం ఈ పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 by 1 ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. SQL ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ న్యూ డేటాబేసెస్. ఒక కొత్త డేటాబేస్ని క్రియేట్ చేయడానికి మనం SQLని యూజ్ చేసుకుంటాం. అండ్ SQL యూజ్డ్ టు క్రియేట్ న్యూ టేబుల్స్ ఇన్ దట్ డేటాబేస్. ఆ క్రియేట్ చేసిన డేటాబేస్లో మనం టేబుల్స్ క్రియేట్ చేయడానికి కూడా మనం SQLని యూజ్ చేసుకుంటాం. అండ్ SQL ఈజ్ యూజ్డ్ టు ఇన్సెట్ రికార్డ్స్ ఇన్ టు ద టేబుల్స్. అంటే మనం ఏదైతే టేబుల్స్ క్రియేట్ చేసామో అందులో రికార్డ్స్ మనం ప్లేస్ చేసుకోవడానికి కూడా SQLని యూజ్ చేసుకుంటాం. అండ్ SQL యూజ్ టు అప్డేట్ ద రికార్డ్స్ ఇన్ డేటాబేస్. అంటే మనం ఆ యొక్క రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ప్లేస్ చేసి మ్యానిపులేట్ చేయాలన్నా, మార్చాలన్నా, అప్డేట్ చేయాలన్నా మళ్ళీ మనం SQL యూజ్ చేసుకుంటాం. SQL యూజ్ టు డిలీట్ ద రికార్డ్స్ ఇన్ డేటాబేస్. మనం ఒకవేళ ఏదైనా రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటే SQL యూజ్ చేసి మనం డిలీట్ చేయొచ్చు. అండ్ బై యూజింగ్ ద SQL వీ కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. SQL యూజ్ చేసుకుని మనం డేటాబేస్లో ఉన్న డేటా, మీకు ఏదైనా పర్టికులర్ డేటా కావాలనుకుంటే క్వరీ ద్వారా మనం ఆ యొక్క డేటాని రిట్రీవ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత SQL ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద క్వరీస్ అగైనెస్ట్ ఏ డేటాబేస్. అంటే మనం ఏదైనా క్వరీస్ రన్ చేయాలంటే అవన్నీ కూడా మనకి SQL చేసి పడుతుంది. అండ్ SQL కెన్ సెట్ పర్మిషన్స్ ఆన్ టేబుల్స్, ప్రొసీజర్స్ అండ్ వ్యూస్. సో మనం ఏవేవైతే పర్మిషన్స్ అని చెప్పుకున్నాం కదా, సో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మనకి వేట్ల మీద ప్రొవైడ్ చేస్తుందంటే SQL మనకి టేబుల్స్ మీద మన పర్మిషన్స్ రాసుకోవచ్చు, ప్రొసీజర్స్ మీద రాసుకోవచ్చు, అండ్ వ్యూస్ మీద కూడా రాసుకోవచ్చు. అండ్ SQL ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటారు. సో ఈ యొక్క స్టోర్డ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం క్రియేట్ చేసుకోవడానికి డేటాబేస్లో మనకి SQL అనేది యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం SQL ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ వ్యూస్ ఇన్ డేటాబేస్. సో SQL అనేది మనం యూజ్ చేసుకుని స్టోర్డ్ ప్రొసీజర్స్ యూజ్ చేయొచ్చు అండ్ వ్యూస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే డేటాబేస్లో మనం క్రియేట్ చేసుకుంటామండి. సో ఇవన్నీ కూడా మనం SQLని యూజ్ చేసుకుని రెగ్యులర్గా మనం చేసే పనులండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ద పర్పసెస్ ఆఫ్ ద SQLs. సో నెక్స్ట్ మూవ్ టు హూ షుడ్ యూస్ SQL, లేకపోతే ఎవరు SQL నేర్చుకోవచ్చు అన్న పాయింట్ ఒకసారి చూద్దాం. రెగ్యులర్గా అయితే ఇది మనం కంపెనీలో యూజ్ చేసేది హూ యూజెస్ SQL ఇన్ అవర్ కంపెనీ. మన కంపెనీలో రెగ్యులర్గా ఎవరు SQL యూజ్ చేస్తారో, లేకపోతే SQL ఎవరు నేర్చుకుని యాజ్ ఎ డెవలపర్గా లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్లో వర్క్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా, పర్ఫెక్ట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ డేటాబేస్.
డేటాబేస్ అనేది ఒక టూల్ టు స్టోర్ డేటా ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్ అండ్ ఆ డేటాని మనం కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ రిట్రీవ్ ఇట్ బ్యాక్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డెఫినేషన్ అండి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. డేటాబేస్ అనేది ఒక టూల్. అది ఏం చేస్తుందంటే టు స్టోర్ ద డేటా ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ఆర్గనైజ్డ్ మేనర్. డేటాబేస్ అనే ఒక టూలు మన యొక్క డేటాని లేకపోతే ఏదన్నా ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అండ్ డేటాని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వీ కెన్ రిట్రీవ్ ఇట్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో ఆ యొక్క డేటాని మనం ఆ యొక్క డేటాబేస్ నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ డేటాబేస్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం డేటాని లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ అదే డేటాబేస్ నుంచి మనకు కావాలనుకుంటే డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు డేటా అంటే టూ టైప్ ఆఫ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేటివ్ డేటా లేకపోతే అన్ఆర్గనైజ్డ్ డేటా ఇలా కదండి. ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక మొబైల్ ఉందనుకోండి. సో మొబైల్ అనేది ఒక డేటా. ఎస్, సో ఆ మొబైల్ లోపల మనకి అబౌట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అబౌట్ అనే ఆప్షను మొబైల్ కావచ్చు లేకపోతే ల్యాప్టాప్కి కావచ్చు. ఆ అబౌట్ అనే ఆప్షన్ ఏం చెప్తుంది అంటే అబౌట్ ద మొబైల్ చెప్తుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మెటా డేటా అంటారు. సో డేటా అనేది మనకి ఎప్పుడైనా సరే టూ టైప్స్ ఉంటుంది. మనం స్టోర్ చేసే డేటా ఎప్పుడైనా సరే టూ టైప్స్లో ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి డేటా ఇట్ సెల్ఫ్ విచ్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఈ డేటా ఎప్పుడైనా సరే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెటా డేటా. మెటా డేటా అంటే ఏంటంటే డేటాకి దాని గురించి ఇన్ఫర్మేషను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆస్క్ సంథింగ్, ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి, ఒక ల్యాప్టాప్ తీసుకోండి. మీకు ల్యాప్టాప్ అనేది ఒక డేటా కావచ్చు. ల్యాప్టాప్ గురించి చెప్పేది ఏదైతే ఉందో దాన్ని మనం మెటా డేటా అంటాం. ఓకే, సో మెటా డేటా అనేది ఇట్ డిఫైన్స్ అండ్ డిస్క్రైబ్స్ ద డేటా స్ట్రక్చర్. ఆ యొక్క డేటా మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాని యొక్క స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది, దాన్ని డిస్క్రైబ్ చేసేది ఈ యొక్క మెటా డేటా. ఓకే, ఈ యొక్క మెటా డేటా వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ యొక్క మెటా డేటా వల్ల మన డేటాబేస్లో ఉన్న డేటాని ఫాస్ట్గా రిట్రీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద డేటా టైప్స్. మనకి డేటాలో ఉన్న టూ డిఫరెంట్ టైప్స్. వీ స్టోర్ ఎవ్రీథింగ్ ఇన్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. మనం ప్రతి ఒక్కటి డేటాబేస్లో టేబుల్స్గానే స్టోర్ చేస్తాం. అండ్ అగైన్ ఇన్ టేబుల్స్ వీ స్టోర్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ కాలమ్స్. సో కాలమ్స్లో మనం ప్లేస్ చేసుకుంటాం. అగైన్ ఇన్ కాలమ్స్ మళ్ళీ మనం ప్రతి ఒక్కటి సెల్స్లో ప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. పర్ఫెక్ట్ అండి. సో మనకి డేటాబేస్ గురించి అర్థమైంది కాబట్టి లెట్స్ సీ టేబుల్. అసలు మనకి ఒక టేబుల్ ఏ విధంగా స్ట్రక్చర్ అయి ఉంటుంది అండ్ ఆ డేటాబేస్లో ఆ యొక్క టేబుల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాట్ ఆర్ ద టెక్నికల్ టర్మ్స్, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి టేబుల్ అనేది ఇట్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ వే. సో మనకి డేటాబేస్లో ఏదైనా ఆర్గనైజ్డ్ అనే పదం పడుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ టేబుల్ వల్లే పడుతుంది. ఎందుకోసం అంటే మనకి టేబుల్లోనే ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఓకే, డేటా అంతా కూడా మీకు టేబుల్లో ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. బట్ ఏ విధంగా ఉంటుందంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ టర్మ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను కదా. సో పైన మనం ఏదైతే హెడ్డింగ్లో పెట్టుకుంటామో సో రెగ్యులర్గా మనం వాటిని హెడ్డింగ్స్ అంటాం. బట్ వాటిని టెక్నికల్ టర్మ్స్లో యాట్రిబ్యూట్స్ అనాలి. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, లేకపోతే కస్టమర్ మొబైల్ నెంబర్, లేకపోతే కస్టమర్ ఈమెయిల్ ఐడి. ఇవన్నీ కూడా మనం హెడ్డింగ్లో పెట్టుకుంటాం కదా. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాట్రిబ్యూట్స్. అండ్ మన ఏవైతే ఆ యొక్క యాట్రిబ్యూట్స్ లోపల అంటే ప్రతి ఒక్క కాలంలో మనం డేటా స్టోర్ చేస్తామో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ రికార్డ్. అంటే కంప్లీట్ రో అంతటిని కూడా మనం రికార్డ్ అంటాం, ఒక రికార్డ్తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1 అనే ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు రమేష్, ఆయన ఈమెయిల్ ఐడి ramesh@gmail.com అండ్ ఆయన ఫోన్ నెంబర్ వచ్చేసి some 1234556. సో ఇదంతా కలిపి మనకి ఒక రికార్డ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్
రమేష్ అనే నేమ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఎ సెల్, అది ఒక సెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడైనా సరే మీరు ఒక సింగిల్ సెల్ తీసుకుంటే దట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ సెల్, కంప్లీట్ రో అంతా తీసుకుంటే మీరు దట్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ రికార్డ్. ఓకే, సో దట్ ఈజ్ అ డిఫరెంట్ అండి. సో మీరు స్ట్రైట్గా తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ ఇట్ వెర్టికల్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాలమ్, దాన్ని మనం కాలమ్ అంటాం. ఓకే, లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ టేబుల్ ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సో స్టూడెంట్, ఏజ్, జెండరు, స్కోరు, ర్యాంకు ఇవన్నీ కూడా మనకి యాట్రిబ్యూట్స్లోకి వస్తాయి. అండ్ కింద మనకి స్టూడెంట్ 1 ఇక్కడ నుంచి కంప్లీట్ 18M 89 ఇక్కడ వరకు మనకి ఒక రికార్డ్తో లెక్క. ఓకే, మళ్ళీ ఇదంతా కూడా స్టూడెంట్ 2 ఇదంతా కూడా ఒక రికార్డ్ మనకి. సో స్టూడెంట్ 3 అంతా కూడా ఒక రికార్డ్, స్టూడెంట్ 4 అంతా కూడా ఒక రికార్డ్. సో ఒక కాలం అనేటప్పటికి స్టూడెంట్ అనే యాట్రిబ్యూట్ లోపల మీకు ఇది ఉంది చూసారా, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 ఇదంతా కూడా ఒక కాలంలోకి వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఐ హోప్ టేబుల్స్ ఈజ్ క్లియర్. ఓకే, పర్ఫెక్ట్గా మనకి అసలు డేటాబేస్లో మనకి టేబుల్స్ ఏంటి అండ్ ఆ యొక్క టేబుల్స్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఆ టేబుల్లో ఉన్న టెక్నికల్ టర్మ్స్ ఏంటి, ఇదంతా కూడా మీకు నీట్గా పర్ఫెక్ట్ కదా. వాట్ ఈస్ ద టేబుల్ అంటే అసలు ఎవరు వాట్ ఈస్ ద టేబుల్ అడగరు, అసలు మనకి టేబుల్ అంటే ఏంటో మీకు పర్ఫెక్ట్, రైట్. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బట్ దీని మీద మనం ఎక్కువ వర్క్ చేయము, కాకపోతే మనం వర్క్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్లనే జరుగుతుంది. సో దీని గురించి మనం తెలుసుకోవడం అనేది లిటిల్ బిట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అసలు మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది అని తెలియాలి, అసలు దీనివల్ల మనకి ఏమేమి పనులు జరుగుతున్నాయి అనేది కూడా తెలియాలి. సో దానికోసం అసలు మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమేం చేస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ఇట్ అలౌస్ క్రియేషన్ ఆఫ్ న్యూ డేటాబేస్ అండ్ దేర్ డేటా స్ట్రక్చర్స్. మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో DBMS అనేది ఇట్ హ్యాస్ టు బి గివ్ ద పర్మిషన్స్. ఓకే, ఇది క్రియేట్ చేయడానికి అలౌ చేస్తుంది అనమాట. సో మనం ఏదన్నా ఒక మాడిఫై చేస్తాం అనుకోండి, ఇట్ విల్ అలౌ ద మోడిఫికేషన్స్ ఆఫ్ డేటా. ఆ యొక్క డేటాని మోడిఫై చేయడానికి మనకి బ్యాక్ ఎండ్లో DBMS అనేది మనకి అలౌ చేస్తుంది. అండ్ డేటాని రిట్రీవ్ చేయడానికి అండ్ డేటాని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనం స్టోర్ చేసుకోవడానికి ఈ యొక్క DBMS అనేది మనకి అలౌ చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఎనేబుల్స్ ద రికవరీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డేటాబేస్ మొత్తం కరెక్ట్ అయిపోయింది అనుకోండి, సో అలాంటప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క DBMSలో ఏదన్నా మనకి పర్టికులర్ సిస్టమ్ ద్వారా మనం కావాలనుకుంటే ఆ డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు, లేకపోతే రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ఫార్మాట్లో మనకి DBMS అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ చెప్పుకుంటున్నాం, ఐ విల్ గివ్ ద యాక్సెస్, అడ్మినిస్ట్రేటర్ హ్యాస్ టు గివ్ ద యాక్సెస్ టు డెవలపర్స్, మేనేజర్స్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. సో ఇవన్నీ చెప్పుకుంటున్నాం, డిఫరెంట్ యూజర్స్కి యాక్సెస్ ఇస్తామని చెప్తున్నాం. సో ఆ యాక్సెస్ ఇవ్వడానికి కూడా ఇట్ విల్ కంట్రోల్ ద యాక్సెస్ టు ద యూజర్స్. అంటే ఏ యాక్సెస్కి అంటే ఏ యూజర్కి ఏ యాక్సెస్ ఇస్తామనేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఇస్తున్నాడు, బట్ బ్యాక్ ఎండ్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్, ఇదే మనకి కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి లెర్న్ ఇన్ ద బేసిక్స్ ఆఫ్ SQL మాడ్యూల్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, పర్ఫెక్ట్ అండి. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ ద SQL క్వరీస్. సో వీటిని మనం SQL క్వరీస్ అంటారు, లేకపోతే SQL కమాండ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ సబ్సెట్స్ ఆఫ్ ద SQLs. వీటిని మనం SQL క్వరీస్ అని కాల్ చేయొచ్చు, లేకపోతే SQL యొక్క సబ్సెట్స్ అంటారండి. ఓకే, సో వీటిని సబ్సెట్ కింద ఏ విధంగా క్లాసిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ద నేచర్, వాటి యొక్క నేచర్ని బట్టి లేకపోతే అవి వర్క్ చేసే విధానాన్ని బట్టి మనం వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీస్ SQL కమాండ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ నేచర్. సో ఏ విధంగా క్లాసిఫై చేశారు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ SQL క్వరీస్, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ద SQL అనేది ఒకసారి చూద్దాం. వీ హ్యావ్ ఏ కంప్లీట్లీ 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్సెట్స్ అండి. సో ఫస్ట్ది వచ్చేసి DDL, అండ్ సెకండ్ది వచ్చేసి DML, అండ్ మూడోది వచ్చేసి DQL, అండ్ ఫోర్త్ది వచ్చేసి DCL, అండ్ ఫిఫ్త్ది వచ్చేసి TCC.
సో ఈ యొక్క షార్ట్ కట్ ఫామ్స్ మీకు ఎందుకు చెప్పానంటే, సో త్రూఅవుట్ ద కోర్స్ కావచ్చు, లేకపోతే రేపొద్దున మీకు ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో రేపొద్దున మీకు రియల్ టైంలో కూడా ఈ షార్ట్ కట్స్ యూజ్ చేస్తారు తప్ప ఎవరు మీకు డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని చెప్పి సో ఈ యొక్క ఫుల్ ఫామ్స్ యూజ్ చేయరు. అందుకోసమే ఇది మీకు జస్ట్ షార్ట్ కట్స్ చెప్పాను. సో ఇప్పుడు మనం వాటి యొక్క ఫుల్ ఫామ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇది మీకు DDL ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్, అండ్ రెండోది DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ మూడోది డేటా క్వరీ లాంగ్వేజ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్స్. ఇవన్నీ కూడా మనకి SQLలో డిఫరెంట్ మాడ్యూల్స్గా వస్తాయండి అట్ ద టైమ్ ఆఫ్ యువర్ ఇన్స్టాలింగ్. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీస్ ఆర్ ద టాపిక్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి కవర్డ్. ఓకే, సో ఈ యొక్క ప్రతి ఒక్కదాన్ని మనం కవర్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ SQL. ఓకే, సో ఇది మనం ఇన్ డెప్త్గా వన్ బై వన్ ఒకసారి చూద్దాం. వాటి యొక్క పర్పసెస్ ఏంటి, అది ఏ విధంగా వర్క్ చేస్తే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ సీ. ఈ యొక్క SQL క్వరీస్ అనొచ్చు, లేకపోతే సబ్సెట్ ఆఫ్ SQLs అనొచ్చు. సో ఇవి మనం 5 పార్ట్స్ అని చెప్పుకున్నాం. సో ఈ యొక్క 5 పార్ట్స్ని నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ త్రూఅవుట్ ద కోర్స్ అంతా కూడా మనం వీటి మీద వర్క్ చేస్తామండి. అంటే SQLలో మనకి ఇన్ డెప్త్గా అంటే వన్ ఆఫ్ ద పార్ట్స్గా మాడ్యూల్స్గా ఒక్కొక్క కాంపోనెంట్గా మనకి ఇవే మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కూడా నథింగ్ బట్ ఆఫ్ ఎలా అయితే మనం SQLని ఒక స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి లాంగ్వేజెస్. సో ఎండ్ ఆఫ్ ద నేమ్ ఇది చూస్తే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని, సో ఇలా మనకి లాంగ్వేజెస్ అని కనబడుతున్నాయి. సో దీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ ఆఫ్ ఎ లాంగ్వేజెస్. కాకపోతే ఇవన్నీ కూడా ఇన్బిల్ట్గా మనకి SQLలో వన్ ఆఫ్ ద పార్ట్స్ అంటే కాంపోనెంట్స్ కింద మాడ్యూల్స్ కింద ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో మనం వీ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేసుకుంటాం. ఎస్పెషల్గా డేటాబేస్ స్కీమా మనం డిఫైన్ చేసుకుంటామండి. ఓకే, సో ఈ యొక్క డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనం ఇంపార్టెంట్గా యూజ్ చేసే కమాండ్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి ఒక్కసారి చూద్దాం. సో కమాండ్స్ వచ్చేటప్పటికి మనం క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ యొక్క 5 కమాండ్స్ మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్. ఈ యొక్క క్రియేట్ అనే కమాండ్ మనం టు క్రియేట్ ద డేటాబేస్ అండ్ టేబుల్స్. సో ఇక్కడ మనం టేబుల్స్ అని అనడం కన్నా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటారండి. సో ఇక్కడ మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి టేబుల్స్ వస్తాయి, ఇండిసెస్ వస్తాయి, అండ్ యూజర్స్ వస్తారు. సో వీళ్ళందరూ కూడా మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్లోకి వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా అన్నాను అనుకో, క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద డేటాబేస్ అండ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటాను. సో ఒక ఆబ్జెక్ట్స్ అనేటప్పుడు మీరు డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేటప్పుడు మనం టేబుల్స్, ఇండిసెస్ అండ్ యూజర్స్ ఇవన్నీ కూడా మనకి డేటాబేస్ ఆబ్జెక్ట్లోకే వస్తాయి. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ రెండో కమాండ్ వచ్చేసి ఆల్టర్. ఈ యొక్క కమాండ్ మనం టు మాడిఫై ద ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి మన యొక్క డేటాబేస్లో ఏవేవైతే ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ టేబుల్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు. సో వీళ్ళందరినీ మనం మాడిఫై చేయాలి లేకపోతే చేంజ్ చేయాలి అనుకుంటే మనం ఈ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. డ్రాప్ అనే కమాండ్ మనం టు డ్రాప్ ద డేటాబేస్ అంటే మీరు డేటాబేస్ని డిలీట్ చేయాలన్నా లేకపోతే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ని అంటే టేబుల్స్ ఇలాంటి వాటిని మనం డిలీట్ చేసుకోవాలనుకున్నా ఈ యొక్క డ్రాప్ అనే కమాండ్ని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ ఫోర్త్ వచ్చేసి ట్రంకేట్. ట్రంకేట్ అనేది ఏంటంటే టు రిమూవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. అంటే ఒక పర్టికులర్ టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మీరు మొత్తం రికార్డ్స్ అన్నీ ఒకేసారి అట్ ఏ టైం తీసేయాలనుకున్నారనుకోండి. సో అలాంటప్పుడు మనం ట్రంకేట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. సో డ్రాప్ అన్నప్పుడు మనం ఏంటంటే కంప్లీట్ మనం ఒక డేటాబేస్ డ్రాప్ చేస్తాం అండ్ ఒక టేబుల్ మొత్తాన్ని తీసేస్తాం. సో ఈ యొక్క ట్రంకేట్ అనే కమాండ్లో ఏంటంటే మనకి టేబుల్ ఉంటుంది, బట్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్నీ తీసేయాలనుకుంటే మనం ఈ యొక్క ట్రంకేట్ అనే కమాండ్ యూస్ చేసుకుంటాం. అండ్ ఫిఫ్త్ వచ్చేసి రీనేమ్. ఈ యొక్క రీనేమ్ అనేది ఏంటంటే టు రీనేమ్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టేబుల్ నేమ్ మార్చాలనుకున్నా లేకపోతే ఏదైనా కాలమ్ నేమ్ మార్చాలనుకున్నా సో అలాంటప్పుడు మనం ఈ యొక్క రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా డెఫినేషన్ లాంగ్వేజ్.
ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో డిఎంఎల్ అనేది కూడా ఈజ్ అ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ యాడింగ్ అంటే ఇన్సర్ట్ చేయడానికి అండ్ డిలీటింగ్ అండ్ మోడిఫైయింగ్ అంటే అప్డేట్ చేయడానికి డేటా ఇన్ డేటాబేస్. అంటే ఈ యొక్క డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద SQL which is used to insert the data, delete the data, modify the data in డేటాబేస్లో మనం ఏదన్నా మ్యానిపులేషన్స్ చేయాలన్నా లేకపోతే మార్పులు చేర్పులు చేయాలన్నా మనకి ఈ యొక్క డిఎంఎల్ అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ అ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇందులో మనం రెగ్యులర్గా ఇంపార్టెంట్గా యూజ్ చేసే కమాండ్స్ అండ్ ఆపరేషన్స్ చూద్దామండి. సో క్వైట్ సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇందులో మనకి 3 కమాండ్స్ మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ది వచ్చేసి ఇన్సర్ట్ అండ్ సెకండ్ది వచ్చేసి అప్డేట్ అండ్ మూడోది వచ్చేసి డిలీట్. వాటి నేమ్సే మనకు తెలిసిపోతున్నాయి, మళ్ళీ వాటికి సెపరేట్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇన్సర్ట్ అంటే టు ఇన్సర్ట్ న్యూ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. ఒక టేబుల్లో మనం ఒక కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయడానికి ఈ యొక్క ఇన్సర్ట్ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటాం. అప్డేట్ టు అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న రికార్డ్స్ని మీరు ఏదైనా అప్డేట్ చేయాలి, మార్చాలి, లేకపోతే మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే ఈ యొక్క అప్డేట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. డిలీట్ టు డిలీట్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. సో మీ దగ్గర ఆల్రెడీ టేబుల్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్స్లో మీరు ఏదైనా ఒక రికార్డ్ని లేకపోతే కొన్ని రికార్డ్స్ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఈ యొక్క డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటామండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసి DQL డేటా క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ద SQL. ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ లేకపోతే వన్ ఆఫ్ ద మాడ్యూల్, వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అని చెప్తామండి. ఈ యొక్క కాంపోనెంట్, ఈ యొక్క మాడ్యూల్ని మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే వీ విల్ సెలెక్ట్ ద కమాండ్స్. అంటే మనం ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ డేటాని మనం ఆర్డర్, అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ డేటాని మీరు ఒక గ్రూప్గా కానీ ఒక ఆర్డర్లో కానీ లేకపోతే సెలెక్ట్ చేసుకోవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. సో మనకి ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి. సో ఆ ఫ్రూట్స్ అన్నింటిలో మీరు సాగ్రిగేట్ చేసుకోవడం, ఓన్లీ నాకు యాపిల్స్ కావాలి, లేకపోతే ఓన్లీ నాకు మ్యాంగోస్ కావాలి, ఓన్లీ బనానాస్ కావాలి, లేకపోతే ఐ జస్ట్ వాంట్ టేక్ ఇట్ 5 యాపిల్స్ విత్ 5 మ్యాంగోస్. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఆర్డర్ బై యూజ్ చేసుకోవడానికి, లేకపోతే గ్రూప్ చేసుకోవడానికి ఈ యొక్క డేటా క్వరీ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో వీటిల్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ ఏంటి, దీని యొక్క ఆపరేషన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఇందులో మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి 3 కమాండ్స్. ఫస్ట్ది వచ్చేసి సెలెక్ట్, రెండోది వచ్చేసి ఆర్డర్ బై అండ్ మూడోది వచ్చేసి గ్రూప్ బై. సో సెలెక్ట్ అనే కమాండ్ మన యొక్క డేటాబేస్లో మనకున్న డేటాలో మనకున్న రికార్డ్లో ఏదన్నా ఒక పర్టికులర్ రికార్డ్ని కానీ లేకపోతే మన డేటాబేస్లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలెక్ట్ అనే కమాండ్ మనం యూజ్ చేసుకుంటామండి. అండ్ ఆర్డర్ బై ఏదన్నా ఒక పర్టికులర్ డేటాని మీరు ఆర్డర్లో పెట్టుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సార్టింగ్ ఆర్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ అన్నీ కూడా మీరు ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఈ కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ బై. సో గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు మన డేటాబేస్లో, లేకపోతే లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆ యొక్క ఎంప్లాయీస్ మీరు గ్రూప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ IT ఎంప్లాయీస్ అందరూ కూడా నా కంపెనీలో ఒక గ్రూప్గా, అంటే వాళ్ళ శాలరీ చెక్ చేయడానికి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు HR టీమ్ ఉంది. సో HR టీమ్ అంతా కూడా ఒక గ్రూప్గా. సో ఏదన్నా ఒక డేటాలో మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే సో గ్రూప్ బై అనే కమాండ్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా క్వరీ లాంగ్వేజ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ ద SQL అండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ యాక్సెస్ టు డేటా స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. అంటే మన డేటాబేస్లో ఉన్న డేటాకి యాక్సెస్ ఇవ్వడానికి ఈ యొక్క డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. దట్ ఈజ్ సింపుల్గా మనం ఒక్క పదంలో చెప్పాలంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఏ అథెంటికేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేసుకుంటామండి. అంటే ఇంకా ఇన్ పర్టికులర్గా ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది మన యొక్క స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ SQLలో ఒక పార్ట్, ఒక కాంపోనెంట్. Data control language is one of the logical group in the SQL commands. మన యొక్క SQLలో
ఏదన్నా ఒక కాంపోనెంట్ యాక్సెసింగ్ కోసం, అంటే మనకి అడ్మిన్ కావచ్చు, లేకపోతే మనకి మేనేజర్స్ కావచ్చు, ఈ యొక్క డేటాకి మనం యాక్సెస్ అని స్టార్టింగ్ చెప్పుకుంటున్నాం. సో అలా యాక్సెస్ ఇవ్వాలి లేకపోతే యాక్సెస్ని ఇవ్వకూడదు అనుకుంటే మనం ఈ యొక్క డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది మనం యూస్ చేసుకుంటామండి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కమాండ్స్, ఇందులో మనం రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఇందులో మనకి రెగ్యులర్గా యూస్ చేసే కమాండ్స్ వచ్చేసి 3 కమాండ్స్ అండి. సో ఫస్ట్ది వచ్చేసి గ్రాంట్, రెండోది వచ్చేసి రీవర్క్ అండ్ మూడోది వచ్చేసి డినై. సో గ్రాంట్ అనే కమాండ్ మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే టు ప్రొవైడ్ యాక్సెస్ ఆన్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ టు ద యూజర్స్. అంటే మన డేటాబేస్కి ఇండైరెక్ట్గా చెప్పాలంటే యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి, ఎవరికి, యూజర్స్కి ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క గ్రాంట్ అనే కమాండ్ మనం యూజ్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత రీవర్క్. ఈ యొక్క రీవర్క్ అనేది మనకు ఆబ్వియస్గా తెలుసు, టు రిమూవ్ ద యూజర్ యాక్సెస్ రైట్ టు ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్. మన యొక్క డేటాబేస్లో ఉన్న డేటాబేస్ ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ ఏదైనా ఒక పర్టికులర్ యూజర్ మీరు యాక్సెస్ రిమూవ్ చేయాలనుకోండి, సో అలాంటి సినారియోస్లో మనం ఈ యొక్క రీవర్క్ అనే కమాండ్ని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ మూడోది డినై, టు డినై పర్మిషన్స్ టు ద పర్టికులర్ యూజర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూజర్స్ని మనం అసలు ఎప్పటికీ పర్మిషన్ ఇవ్వకూడదు, అంటే ఒక బ్లాక్ ఆఫ్ యూజర్స్ని మనం బ్లాక్ చేయాలనుకుంటే ఈ యొక్క డినైలో పెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆ యొక్క డేటాబేస్కి, ఆ యొక్క డేటాబేస్ ఆబ్జెక్ట్స్కి యాక్సెస్ అనేది ఇవ్వడం జరగదు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా కంట్రోల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి టీసీసీ. సో ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్, ఈ టీసీసీతో మనం వీ కెన్ మ్యానిపులేట్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ద డేటాబేస్. మనం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్తో మనం మ్యానిపులేట్ చేయొచ్చండి. సో ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ నేను ఇక్కడ మ్యానిపులేషన్ అంటే చేంజ్ చేయొచ్చు అని చెప్తుంది డేటాని కాదు, ట్రాన్సాక్షన్ మొత్తాన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ మ్యానిపులేట్ వేరియస్ ట్రాన్సాక్షన్స్ ఓవర్ ద డేటాబేస్. సో డేటాబేస్లో వేరే ట్రాన్సాక్షన్స్ మనం మ్యానిపులేట్ చేయొచ్చు, మనం చేంజ్ చేయొచ్చు అన్నది ఇక్కడ మీనింగ్ అండి. ఇట్స్ నాట్ మీన్ దట్ ఏ పర్టికులర్ రికార్డ్ ఆర్ ఏ పర్టికులర్ సెల్. ఇక్కడ పర్టికులర్ సెల్ కానీ రికార్డ్ కానీ కాదు, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. దీన్ని మెయిన్గా డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ విత్ ద డిఎంఎల్ కమాండ్స్. సో ఇక్కడ మీరు కొంచెం మనం ఇంకొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే ఇక్కడ మనకి పాయింట్ అర్థమైపోతుంది. సో ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అనేవి మనం ఓన్లీ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్తో మాత్రమే యూజ్ చేయగలుగుతాం, వేరే లాంగ్వేజెస్తో మనం యూజ్ చేయలేం. ఎందుకోసం అంటే మనకు అక్కడ మీరు కమాండ్స్ చూస్తే ఇన్సర్ట్ కమాండ్తో కానీ, అప్డేట్ కమాండ్తో కానీ, డిలీట్ కమాండ్స్, అంటే ఆ యొక్క డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఏదైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే కమాండ్స్ ఉన్నాయో వాటితో మాత్రమే మనం ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అని యూజ్ చేయగలుగుతామండి. బికాజ్ ఎందుకోసం అంటే అక్కడే మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, సో ప్రతి చోట మనకి డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అంటే అక్కడ క్రియేట్ అయిపోయింది కదా, సో అక్కడ మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ ఏమీ లేదు. సో మీరు ఆ యొక్క ట్రాన్సాక్షన్ మీరు డిస్టర్బ్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రాప్ అంటే అక్కడ డిలీట్ అయిపోయింది, సో అక్కడ మీరు ఏమీ చేయలేరు. సో ఇక్కడ మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో ఎందుకు మనం డిస్టర్బ్ చేయగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ దిస్ అప్డేషన్, అక్కడ మనకి మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అనేవి మనం అక్కడ యూజ్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకే, సో మీరు అడగచ్చు, సార్ మరి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మరి నేను ఎందుకు యూజ్ చేయలేను, అక్కడ క్రియేట్ ఆల్టర్ అక్కడ కూడా కొన్ని కమాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ వాడుకోవచ్చు కదంటే దే కెన్ నాట్ బి యూజ్డ్ వైల్ క్రియేటింగ్ ద టేబుల్స్ ఆర్ డ్రాపింగ్ దెమ్. బికాజ్ టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు డిలీట్ చేసినప్పుడు వాటిని యూజ్ చేయలేమండి ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్. బికాజ్ ఆల్రెడీ అండ్ ఆ యొక్క ఆపరేషన్స్ అనేవి ఆటోమేటిక్ కమిటెడ్, అంటే అవి కమిట్ అయిపోతాయి డేటాబేస్కి. సో అందుకోసం అని చెప్పి ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అని మనం యూజ్ చేయలేమన్నమాట. ఓకే, సో ఈ యొక్క రెగ్యులర్గా ఈ యొక్క ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్ అసలు ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఈ యొక్క ఆపరేషన్స్ ఏంటి, కమాండ్స్ ఏంటి ఒకసారి చూద్దామండి. సో వీ హ్యావ్ 4 కమాండ్స్ ఇన్ ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్. సో ఫస్ట్ది వచ్చేసి కమిట్, అండ్ రెండోది వచ్చేసి రోల్ బ్యాక్, అండ్ మూడోది వచ్చేసి సేవ్ పాయింట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెట్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ కమిట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే టు సేవ్ ద చేంజెస్, లేకపోతే దా యొక్క చేంజెస్ మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కమిట్ చేస్తుంది, అంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్ లేకపోతే ఆ యొక్క క్వరీని పర్మనెంట్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క
కమిట్ అనే కమాండ్ యూస్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత రోల్ బ్యాక్. ఈ యొక్క రోల్ బ్యాక్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే మీరు ఏదన్నా ఒక చేంజ్ మళ్ళీ బ్యాక్కి అంటే ఆ యొక్క సినారియోని మళ్ళీ మీరు ఆ యొక్క ట్రాన్సాక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకురావాలనుకుంటే మనకి ఒక రోల్ బ్యాక్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మన సిస్టంలో అండూ చేసుకుంటాం కదా, సో జస్ట్ లైక్ దట్. అండ్ దాని తర్వాత మూడోది మనకి సేవ్ పాయింట్. అంటే ఇట్ క్రియేట్స్ పాయింట్స్ విత్ ద గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. మనం ఒక రోల్ బ్యాక్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఏదన్నా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీరు ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిపించాలి. సో ఏదన్నా ఒక పాయింట్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క సేవ్ పాయింట్ అనే ఒక కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ క్రియేట్ ఎ పాయింట్ విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో మనం ఒక పర్టికులర్ పాయింట్ని సేవ్ పాయింట్గా పెట్టుకుంటాం అన్నమాట. సో ఆ పాయింట్స్ దగ్గర మీరు ఏదైనా రోల్ బ్యాక్ చేసుకోవాలన్నా లేకపోతే కమిట్ చేసుకోవాలన్నా ఈ యొక్క సేవ్ పాయింట్ అనే కమాండ్ మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ది వచ్చేసి సెట్ ట్రాన్సాక్షన్. అంటే ప్లేస్ యర్ నేమ్ ఆన్ ద పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేశారండి, సో ఆ ట్రాన్సాక్షన్ మీకు యూజ్ అవ్వడం కోసం ఏదైనా ఒక పర్టికులర్ నేమ్ అంటే కస్టమైజ్డ్ నేమ్ మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఈ యొక్క సెట్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేశారు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి ఇచ్చారండి. సో అలాంటప్పుడు మనం యొక్క ట్రాన్సాక్షన్ నేమ్, సో అలాంటప్పుడు మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్ నేమ్ పెట్టుకోవాలి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో శాలరీస్ కాబట్టి అలాంటప్పుడు మీరు యొక్క ట్రాన్సాక్షన్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఈ యొక్క సెట్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రిపోర్ట్ కోసం ఒక క్వరీ అనేది రన్ చేశారు, సో ఒక ట్రాన్సాక్షన్ అనేది రన్ చేశారు. సో అలాంటప్పుడు జస్ట్ రిపోర్ట్స్ అని చెప్పి ఆ క్వరీకి నేమ్ ఇచ్చుకుంటాం. సో ఆ నేమ్ ఇవ్వాలి అంటే ఆ గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి సో మనం ఇక్కడ ఈ యొక్క సెట్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ మనం యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ SQL క్వరీస్ అని చెప్పొచ్చు, లేకపోతే SQL సబ్సెట్స్ అనొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ ద SQL క్వరీ లాంగ్వేజ్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్ ఒక్కసారి ఫైనల్గా మనం ఈ యొక్క కాంపోనెంట్స్ని మనం ఏ కేటగిరీలో అంటే ఏ జాబ్ రూల్స్లో యూజ్ చేస్తామో ఒక్కసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇది మనకి డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఎక్కువ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకుంటాం ఎక్కువ. డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ మనం ఎక్కువ ఏ రోల్లో మన కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ డాటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఉన్న కమాండ్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఎక్కువ యూస్ చేసుకుంటారు. బికాజ్ దే నీడ్ టు క్రియేట్ ద టేబుల్స్ క్రియేట్ చేయడం, డేటాబేస్ క్రియేట్ చేయడం, లేకపోతే అన్వాంటెడ్ ట్రంకేట్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం, రీనేమ్ చేసుకోవడం. సో కంప్లీట్గా ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి డెవలపర్స్ ఆర్కిటెక్చర్స్ ఎక్కువ డాటా డెఫినేషన్ లేయర్ని యూస్ చేసుకుంటారు. అండ్ రెండవదిగా డాటా మ్యానిపులేషన్ లేయర్ని ఆపరేషన్ టీమ్స్. ఎందుకోసం అంటే ఆపరేషన్ టీమ్స్ యూజ్ చేసుకుంటే ప్రొడక్షన్లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళతోనే ఉంటుంది. సో ప్రొడక్షన్లో ఆన్ ది స్పాట్ ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా, ఏదైనా మ్యానిపులేషన్స్ చేయాలన్నా, ఇండైరెక్ట్గా చెప్పాలంటే మెయింటెనెన్స్ టీమ్ ఎవరైతే సపోర్ట్ టీమ్ ఉందో వాళ్ళు ఎక్కువ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటారు. అండ్ మూడవదిగా డాటా క్వరీ లాంగ్వేజ్. ఈ యొక్క డాటా క్వరీ లాంగ్వేజ్ ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే బిజినెస్ యూజర్స్ కానీ, అనలిస్ట్ కానీ అండ్ మేనేజర్స్ కానీ వీళ్ళందరూ ఆ యొక్క రిపోర్ట్స్ చూడడానికి, ఆ యొక్క అనాలిసిస్ తీసుకోవడానికి డాటా క్వరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకుంటారు. దాన్ని బట్టే వాళ్ళకి ఏవేవైతే కావాలో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కానీ, అమౌంట్ కానీ, ప్రాఫిట్ కానీ, లాస్ కానీ, ఏదైనా కూపన్స్లో ఎక్కువ ఎక్కడ మనకి లాస్ వస్తుంది, ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ కూడా త్రూ క్వరీయే తెలుస్తుంది. కాబట్టి డాటా క్వరీ లాంగ్వేజ్ అనేది సో బిజినెస్ యూజర్స్, అనలిస్ట్స్, మేనేజర్స్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు. అండ్ డాటా కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చేసి అడ్మిన్ లేకపోతే ఓనర్స్ ఆఫ్ ద డేటాబేస్ వీళ్ళు యూజ్ చేస్తుంటారు టు గివ్ ద యాక్సెస్ ఇవ్వడం కోసం, పర్మిషన్స్ తీసేయడం కోసం, లేకపోతే డినై చేయడం కోసం. సో డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ పర్పస్ యూజ్ చేస్తారు. అండ్ చివరిగా ట్రాన్సాక్షనల్ కంట్రోల్ కమాండ్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఆపరేషనల్ టీమే ప్రొడక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే యూజ్ చేస్తూ ఉంటారు, మెయింటెనెన్స్ సపోర్ట్ టీమ్ యూజ్ చేస్తారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద SQL క్వరీస్ అండ్ SQL సబ్సెట్స్ అని కూడా మనం కాల్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ PostgreSQL అండ్ PG ఫర్ అడ్మిన్ ఇన్ అవర్ సిస్టమ్. మన సిస్టంలో ఏ విధంగా PostgreSQL ఇన్స్టాల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయిన PG అడ్మిన్ని ఏ విధంగా మనం మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టు క్రియేట్ అండ్ కనెక్ట్ టు ఏ డేటాబేస్ వీ నీడ్ SQL ఇంజిన్. అట్ ద సేమ్ టైమ్ టు రైట్ అండ్ రన్ ద క్వరీస్ వీ నీడ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్. అంటే మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, ఒక డేటాబేస్కి కనెక్ట్ కావాలన్నా మనకు ఒక SQL ఇంజిన్ కావాలి. అండ్ మనం క్వరీస్ రాసుకోవడానికి, క్వరీస్ని రన్ చేయడానికి ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కావాలి. సో ఈ రెండిట్ల కోసం మనం ఇప్పుడు ఈ కంప్లీట్ త్రూఅవుట్ ద కోర్స్ అంతా కూడా మనం SQL ఇంజిన్ వచ్చేసి PostgreSQL మనం యూస్ చేసుకుంటున్నాం. అండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ వచ్చేసి పీజీ అడ్మిన్ యూస్ చేసుకున్నాం. ఈ రెండు కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడ PostgreSQL డౌన్లోడ్ అని చూసారా. సో ఇది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఈ రెండు కూడా అట్ ఏ టైం మనకి ఒకే ప్యాక్లో వస్తాయన్నమాట. సో ఆ రెండు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ గో. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే బటన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ వీడు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చూపిస్తున్నాడండి. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే దానికి తగ్గట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నాదైతే రైట్ నో విండోస్ కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూపిస్తున్నాను. అండ్ మ్యాక్ కూడా ఆబ్వియస్గా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో మీరు మ్యాక్ అయినా సరే నో ప్రాబ్లం. సో రైట్ నో ఐఎమ్ గోయింగ్ విత్ విండోస్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ a డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టాలర్స్ అండి. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టాలర్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ రైట్ నా ఏవైతే అవైలబుల్ కానీ ఇవన్నీ చూపిస్తున్నాడు. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ద ఇన్స్టాలర్ అని చెప్పి వైట్ కలర్లో చూసారా. సో దాని మీద క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ మనకి చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఏ వర్షన్స్ ఉన్నాయి, ఏ వర్షన్స్ మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఏ వర్షన్స్ మళ్ళీ మనకి విండోస్లో ఉన్నాయి, మనకి పాత వర్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా క్లియర్గా ఉందండి. సో ఇక్కడ మీకు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో అది హ్యాపీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎనీ సమ్ రీజన్స్ మీరు ఏదైనా పాత వర్షన్స్తో వర్క్ చేయాలనుకోండి, సో ఇక్కడ మనం పాత వర్షన్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో అయితే మనకు అవసరం లేదు. నేను డైరెక్ట్గా లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు లేటెస్ట్ వర్షన్ ఇది కాబట్టి ఇది నేను డౌన్లోడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేటెస్ట్ వర్షన్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ మీకు 20 అవ్వచ్చు, లేకపోతే 25 కావచ్చు. నో నీడ్ టు వర్రీ అండి. ఏదన్నా సరే లేటెస్ట్ వర్షన్ అంటే అక్కడ కొన్ని ఫీచర్స్ యాడ్ అవుతాయి తప్ప ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఫీచర్స్ ఏమీ రిమూవ్ చేసేయారు. ఓకే, సో డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే టేబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఏ డేటాబేస్లో అయినా సరే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో ఇటువంటి ఏమీ రిమూవ్ చేయరు. సో నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ హార్డ్ వర్క్. మనం ఏదైతే కష్టపడి నేర్చుకుంటున్నామో అదంతా కూడా మనకి పనికి వస్తుంది. సో వర్షన్స్ మారినంత మాత్రాన మనకు వచ్చిన నాలెడ్జ్ కానీ మనకు వచ్చిన కంటెంట్ అంతా కూడా ఏమీ మిస్ కాదు. ఓకే, సో నో నీడ్ అబౌట్ ద వర్షన్స్. సో ఇక్కడ నేను లేటెస్ట్ వర్షన్ తీసుకుంటున్నానండి. ఇక్కడ విండోస్ 64 బిట్ ఇది. సో ఇక్కడ మీరు ఒకవేళ మీ ఆపరేటింగ్ సిస్టమ్, మీ సిస్టమ్ ఎన్ని బిట్స్ మీరు చెక్ చేయాలంటే సింపుల్ అండి. ఇక్కడ దిస్ పీసీ అని టైప్ చేయండి. సో రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళారంటే సో ఇక్కడ మీకు మీ సిస్టమ్ టైప్ 32 బిట్టా 64 బిట్టా అని చూపిస్తుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు అన్ని సిస్టమ్స్ కూడా 64 బిట్టే ఇస్తున్నారు. ఒకవేళ మీ 32 బిట్ అయితే సో మీరు 32 బిట్ సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ నో మనది 64 కాబట్టి ఇక్కడ నేను 64ది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కింద మనకి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇట్స్ టేక్ సమ్ టైమ్. సో డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. సో మీరైతే ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి PostgreSQL ఇంజిన్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇది ఇన్స్టాల్ చేయాలా లేదా పర్మిషన్స్ అడుగుతుంది. సో ఎస్ అని చెప్పి ఇచ్చేసేయండి. వన్స్ మనం ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత వీ విల్ గెట్ ద సెటప్. మనకి ఇన్స్టాలేషన్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ ఏం లేదు, స్టార్టింగ్ మీరు నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి ఎక్కడ ఇన్స్టాల్ కావాలి ఆ ప్లేస్ అడుగుతుంది. డిఫాల్ట్గా ఉంచేసేయండి. లేదు నాకు ఏదైనా స్పెసిఫిక్ స్టోరేజ్ ప్లేస్ ఉంది, ఏదైనా పర్టికులర్ డ్రైవ్లో కానీ ఫోల్డర్లో కానీ ప్లేస్ చేసుకుంటారంటే మీరు ఆ లొకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ నౌ అయితే నేను డిఫాల్ట్గానే ఉంచేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క ఇన్స్టాలేషన్లో మనకు వచ్చే మాడ్యూల్స్, మరి ఈ ప్యాక్లో మనకు వచ్చే మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. PostgreSQL సర్వర్ కానీ, PG admin 4 కానీ, స్టాక్ బిల్డర్, కమాండ్ లైన్ టూల్స్. సో ఈ 4 మనకు కావాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి మన డేటా ఇక్కడ లొకేషన్ ఏంటంటే మనం ఏదైతే డేటా మీద వర్క్ చేస్తున్నామో అదంతా కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో సేవ్ అవుతుంది. సో దీన్ని కూడా మనం మార్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
సో ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఎవ్రీ టైమ్ వీ ఓపెన్ ద PostgreSQL, మనకి SQL మనం ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు నచ్చింది అడ్మిన్ కానీ రూట్ కానీ, సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొఫెషనల్గా మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కానీ సో రెగ్యులర్ పాస్వర్డ్స్ అయితే పెట్టద్దు. సో మన మొబైల్స్లో పెట్టుకునేవి. సో దట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ థింగ్. సో మీరు అడ్మిన్ అని రూట్ అని ఆబ్వియస్గా పెట్టుకోండి. లేదా మీకు ఇంకేదైనా ప్రొఫెషనల్గా ఉంటే మీ ఆఫీస్లో కానీ లేకపోతే మీరు రైట్ నో వర్క్ చేసిన ప్రాజెక్ట్లో కానీ అవి ప్లేస్ చేసుకోండి. సో రైట్ నో అయితే నేను ఇక్కడ రూట్ అని ఇస్తున్నాను అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో దిస్ ఈజ్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అండి. సో దీన్ని కూడా మనం మార్చాల్సిన పని లేదు. సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ దాని తర్వాత సెలెక్ట్ ద లొకేట్ దట్ యూస్ టు బి ఓకే. దిస్ ఈజ్ ద డిఫాల్ట్ వన్. సో మళ్ళీ మనం ఇండియా ఇవన్నీ మనం ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ప్రీ ఇన్స్టాలేషన్ సమ్మరీ. ఓకే, మనం ఏమి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఏంటి, ఇప్పటివరకు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం అన్నీ మనకి సమ్మరైజ్ చేసి చూపిస్తున్నాడు. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సెటప్ ఈజ్ రెడీ. సో మనకి ఇన్స్టాలేషన్ రెడీ అయిందండి. సో ఇన్స్టాల్ చేయమంటారు లేదా అని అడుగుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. సో వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ వీడు ఏమడుగుతుందంటే స్టాక్ బిల్డ్ అని కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయమంటారు అంటున్నాడు. సో రైట్ నౌ అయితే మనకు అవసరం లేదు. సో అన్చెక్ చేసేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్ అండి. సో ఇక్కడతో మనకి PostgreSQL ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. అలాంగ్ విత్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ మనకి పీజీ అడ్మిన్తో సహా మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో జస్ట్ వెంట్ బ్యాక్. సో ఇప్పుడు మీరు ఇక్కడ పీజీ అడ్మిన్ అని టైప్ చేస్తే మనకి ఆ యొక్క గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్ అండి. మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో మనకి మన యొక్క పీజీ అడ్మిన్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయింది. కాకపోతే మనకి ఎంటర్ అవ్వడానికి పాస్వర్డ్ అడుగుతున్నాడు. సో సింపుల్గా మీరు ఇందాక ఏదైతే ఇచ్చేసారో అది ఇక్కడ ఇచ్చేసింది. నేను ఇందాక రూట్ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు కూడా రూట్ అని ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. సో దట్స్ ఇట్. ఇక్కడ మీకు సర్వర్స్లోకి క్లిక్ చేశారంటే దిస్ ఈజ్ ద రన్నింగ్ అవర్ కరెంట్ సర్వర్. సో ఇక్కడ మనకి సెకండ్ టైం కూడా మన యొక్క సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ అడుగుతున్నాడు. సో జస్ట్ ఎంటర్ ద రూట్. మనం ఇందాక ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అది ఇక్కడ రూట్ అని ఇచ్చేసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఆల్వేస్ సేవ్ ద పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. సో మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరు ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. సో నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడు మనకు సర్వర్కి యాక్సెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం విత్ ఇన్ ద సర్వర్. సో ఇక్కడ నా యొక్క Postgre సర్వర్ 13 అనేది నా యొక్క వర్షన్ కాబట్టి ఇది చూపిస్తున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ద డేటాబేస్. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో దీని లోపల మనకి Postgre. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఏదైతే కనబడుతుంది ఇవన్నీ కూడా మనకి సర్వర్ డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు రైట్ నో వీటి గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ క్లిక్ ఆన్ స్కీమా. సో ఇన్సైడ్ ద స్కీమాస్ మనకి మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్న టేబుల్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ టేబుల్స్ మీరు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇన్సైడ్ ద స్కీమాస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో అది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. సో దానికోసం జస్ట్ క్లిక్ ఆన్ స్కీమాస్. సో ఈ స్కీమాస్లో మనకి కింద చూసారా టేబుల్స్ అని ఉంటుంది. సో ఇందులో మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటామండి. సో బై యూజింగ్ ద SQL కమాండ్స్. సో మనం ఈ యొక్క SQL కమాండ్స్ ఎక్కడ యూస్ చేస్తామరా అంటే జస్ట్ ఇక్కడ పైన మీకు Postgres అనే ఆప్షన్ చూసారా. సో రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్వరీ టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన యొక్క క్వరీస్ ఏవైతే ఇవన్నీ కూడా ఇక్కడ రాసుకుంటాం. కింద మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క PostgreSQL సర్వర్ని మన యొక్క సిస్టంలో విత్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయిన పీజీ అడ్మిన్తో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఐ హోప్ ఈ సెషన్ ప్రతి ఒక్కరికి నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. I will meet you there in the next session. Till then, have a great day. Bye bye. Hi friends, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు క్రియేట్ ద డేటాబేస్ అండ్ హౌ టు కనెక్ట్ విత్ ద డేటాబేస్ అండ్ హౌ టు క్రియేట్ ద టేబుల్స్ ఇన్ డేటాబేస్ అండ్ హౌ టు ఇన్సర్ట్ ద డేటా ఇన్
ద టేబుల్స్. సో ఈ సెషన్లో మనం అసలు డేటాబేస్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ డేటాబేస్కి మనం ఎలా కనెక్ట్ కావాలి, ఆ డేటాబేస్లో మనం ఏ విధంగా టేబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి, ఆ టేబుల్స్లో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలనేది ఈ సెషన్లో చూద్దామండి. ఓకే, సో జస్ట్ వన్ బ్యాక్ టు ద పీజీ అడ్మిన్. సో దట్ ఈస్ ద గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఫర్ అవర్ PostgreSQL server. సో ఇక్కడ మనం సర్వర్తో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నామండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ వన్స్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి సర్వర్తో కనెక్షన్ ఆల్రెడీ ఉంటే, సో నేను లాస్ట్ టైం చెప్పాను, మీరు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అక్కడ సేవ్ చేసుకుంటే మీకు రిపీటెడ్గా అడగదు. ఓకే, సో మీరు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు సేవ్ చేసుకుని ఇంకా ఎవ్రీ టైం అడుగుతూ ఉండదు. సో ఇక్కడ నేను ఎప్పుడైతే మీకు ఈ యొక్క ఎలిఫెంట్ ఐకాన్ వస్తుందో అప్పుడు మన యొక్క PostgreSQL సర్వర్తో కనెక్ట్ అయినట్టు లెక్క. ఓకే, అండ్ టాకింగ్ అబౌట్ ద వర్షన్స్, మీరు వర్షన్ గురించి అయితే ఏ వర్షన్ అయినా సరే కంగారు పడవలసిన పని లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 13th వర్షన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 2 years, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ బికమ్ 17 కావచ్చు, లేకపోతే 19 కావచ్చు, ఈవెన్ ఇట్స్ 99th వర్షన్ అయినా సరే నో నీడ్ టు వర్రీ, బికాస్ మీకు ఏదైతే వర్షన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో దట్స్ కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, సో మీరు అప్డేటెడ్ వర్షన్స్లో ఏం జరుగుతుందంటే కొన్ని న్యూ ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకే, ఆ కొన్ని న్యూ ఫీచర్స్ మనం యాడ్ చేసుకుంటూ మన యొక్క రెజ్యూమ్లో అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంతేగాని మనం నేర్చుకుంటున్న నాలెడ్జ్ అయితే వేస్ట్ కాదు. కొత్త వర్షన్స్ వస్తే నేను నేర్చుకున్న నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోయిందేమో, అంటే పనికిరాదేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సో అటువంటి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ నాలెడ్జ్ అంతా కూడా 110% ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే కొత్త ఫీచర్స్ యాడ్ చేశారో అవి మనం నేర్చుకుని మన యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద about the versions. And coming to the database creation, so మన యొక్క PostgreSQLలో డేటాబేస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ డేటాబేస్. సో డేటాబేస్ మీద జస్ట్ రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్రియేట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, అండ్ దాంతో ఇక్కడ మీరు డేటాబేస్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో ఆ యొక్క డేటాబేస్ నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేను ట్రైనింగ్ అని ఇస్తున్నాను, అండ్ కింద వచ్చేసి మనకి ఓనర్షిప్ అండి. సో రైట్ నౌ అయితే ఓన్లీ Postgres ఓనర్షిప్ ఓన్లీ. సో దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓనర్షిప్స్ మనం ప్రొవైడ్ చేయొచ్చు, అడ్మిన్ కానీ లేకపోతే డెవలపర్ కానీ. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓనర్షిప్స్ అనేవి మన యొక్క డేటాబేస్కి లేకపోతే మేనేజర్ కానీ. సో ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ సెషన్స్లో కవర్ చేస్తాను. ఓకే, సో రైట్ నౌ కామెంట్స్ కూడా ఏం రావాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనకి ట్రైనింగ్ అనే ఒక డేటాబేస్ పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి డేటాబేస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలిసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బై మిస్టేక్ డేటాబేస్ అనేది రాంగ్గా క్రియేట్ చేసేసారు అనుకోండి. సో ఏం లేదు, దాన్ని డిలీట్ చేయడానికి జస్ట్ ఆ యొక్క డేటాబేస్ మీద రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ చూసారా, సో అది క్లిక్ చేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను రైట్ నౌ అయితే సో ఇక్కడ అడుగుతుంది ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద డేటాబేస్ ట్రైనింగ్. ఓకే, సో ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఆ యొక్క డేటాబేస్ మీకు డిలీట్ అయిందా లేదో తెలియడం కోసం జస్ట్ రిఫ్రెష్ చేసినా సరిపోతుంది, లేకపోతే అది ఆబ్వియస్గా మీకు అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో మనం సేమ్ డేటాబేస్ ఒకసారి క్రియేట్ చేద్దాం. ట్రైనింగ్ అండ్ దట్స్ ఇట్, సేవ్. ఓకే, పర్ఫెక్ట్ అండి. సో ఈ యొక్క డేటాబేస్ ఏదైతే ఉందో అది మళ్ళీ నేను అగైన్ క్రియేట్ చేశాను. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ వచ్చినాయి చూసారా. మనకి ఎప్పుడైతే ఒక డేటాబేస్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుందో అప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా హియర్ వీ కెన్ సీ ద ట్రైనింగ్ డేటాబేస్ గాట్ క్రియేటెడ్. ఓకే, మనకి ట్రైనింగ్ అనే డేటాబేస్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందండి. ఇప్పుడు మనం ఈ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేద్దామండి. ఓకే, ఆ యొక్క టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి అసలైన కథ మొదలవుతుంది. అంటే జస్ట్ లైక్ ఏదో మనకి స్టూడెంట్స్ అండ్ టేబుల్లో లేకపోతే ఎంప్లాయీస్ అండ్ టేబుల్లో సో ఒక బేసిక్ వేలో వెళ్ళిపోవడం ఒక వే. సో ఇప్పుడు మనం ఇన్డెప్త్గా రియల్ టైమ్ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా వర్క్ చేయాలనేది ఇప్పటి నుంచి నిజంగా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క డేటాబేస్లో వీఆర్ గోయింగ్ టు క్రియేట్
3 tables. సో ఫస్ట్ వచ్చేసి కస్టమర్ టేబుల్, అండ్ సెకండ్ వచ్చేసి ప్రొడక్ట్ టేబుల్, అండ్ థర్డ్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్. సో కస్టమర్ టేబుల్లో మనం విచ్ కంటైన్స్ ద కస్టమర్ డేటా, కస్టమర్కి సంబంధించిన డేటా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ప్రొడక్ట్స్ డేటా విచ్ కంటైన్స్ ద ప్రోడక్ట్, కంప్లీట్ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన డేటా అంతా కూడా మనకి ప్రొడక్ట్స్ టేబుల్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ట్రాన్సాక్షన్స్, ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లో విచ్ కంటైన్స్ బోత్ కస్టమర్కి అండ్ ప్రోడక్ట్కి సంబంధించిన రెండిటి డేటా అనేది మనకి యొక్క ట్రాన్సాక్షన్ టేబుల్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే కస్టమరు 2 iPhones తీసుకున్నాడు ఫర్ అమౌంట్ ఆఫ్ 1,50,000. ఈ రేంజ్లో తను బాట్ చేశాడు అనుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ నేమ్ వచ్చేసి రమేష్ అండ్ హీ బాట్ 2 products, దట్ ఈస్ 2 iPhones. సో ఆ యొక్క ప్రొడక్ట్ అనేది కనబడుతుంది ఫర్ దిస్ మచ్ ఆఫ్ అమౌంట్. సో ఇంత అమౌంట్కి తీసుకున్నాడు. సో ఇక్కడ మనకి ఈ యొక్క సింగిల్ ట్రాన్సాక్షన్లో మనకి కస్టమర్ నేమ్ వస్తుంది అండ్ అక్కడ తను కొన్న ప్రొడక్ట్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హౌ మచ్ అమౌంట్ హీ స్పెండ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్. సో ఇదంతా కూడా మనకి ట్రాన్సాక్షన్ టేబుల్లో లోడ్ అవుతుంది. ఓకే, so now we are going to create these 3 tables. So before we going to create the tables, first of all we need to see the syntax to create a table. So first of all మనం ఈ యొక్క టేబుల్స్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ కంప్లీట్గా మీకు సింటాక్టికలీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మనం టేబుల్స్ అనేవి క్రియేట్ చేద్దాం. సో ఎందుకోసం అంటే ఈ యొక్క సింటాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని అయితే లేదు. సింటాక్స్ ఎప్పుడైనా సరే జస్ట్ మనకి అండర్స్టాండబిలిటీ అయితే ఉండాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటంటే మనకి తెలియాలి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ సింటాక్స్ టు క్రియేట్ ఏ టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి SQL కమాండ్ అంటాం. సో క్రియేట్ టేబుల్ అనేది మీకు ఏదైతే కనబడుతుందో దట్ ఈజ్ SQL కమాండ్. అది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. సో అది మనం మార్చడానికి ఉండదు. అండ్ దాని తర్వాత విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ మనకి టేబుల్ అండర్స్కోర్ నేమ్. సో అక్కడ మీరు మీ యొక్క టేబుల్కి ఏదైతే పేరు ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మన యొక్క డేటాబేస్లో ఫస్ట్ ఇది కస్టమర్ కానీ, తర్వాత ప్రొడక్ట్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మన యొక్క టేబుల్ నేమ్స్ కాబట్టి అవి ఇక్కడ మనం ఇచ్చుకుంటాం అనమాట. అండ్ దాని తర్వాత వీఆర్ ఓపెన్ ద బ్రేసెస్ అండ్ క్లోజ్ ద బ్రేసెస్. సో ఈ యొక్క టేబుల్ నేమ్ తర్వాత మనం మన యొక్క బ్రేసెస్ అని ఓపెన్ చేసుకుంటాం అండ్ క్లోజ్ చేసుకుంటాం. సో దాని లోపల అంటే ఈ యొక్క టేబుల్ లోపల మనం కాలమ్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాలమ్ 1. సో దానికి అంటే మీరు ఆ కాలమ్కి ఏదైతే మీరు నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్ 1కి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకుంటాం. అండ్ అక్కడ మీరు ఏదైతే నేమ్ ఇస్తున్నారో దానికి సంబంధించిన డాటా టైప్ ఇవ్వాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కాలమ్ వచ్చేసి కస్టమర్ ఐడి అని ఇచ్చాను అనుకోండి. సో ఐడి అనేది మనకి ఎప్పుడైనా సరే ఇంటీజర్స్లోనే ఉంటుంది కాబట్టి నేను ఇంటీజర్ అంటే ఇంట్ అని ఇచ్చుకుంటాను అనమాట. సో దాని తర్వాత మనం కాలమ్ 1 కన్స్ట్రైన్స్. సో ఈ యొక్క కన్స్ట్రైన్స్ అనేవి ఏంటంటే నథింగ్ బట్ ఆఫ్ సమ్ రూల్స్ అనుకోండి. సో ఏదైతే మీరు టేబుల్లో కాలమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఆ యొక్క ప్రతి ఒక్క కాలమ్కి మీరు ఏదేదైతే రూల్ పెడదాం అనుకుంటున్నారో ఆ రూల్స్ అన్నీ కూడా మనం కన్స్ట్రైంట్ ఫార్మాట్లో పెడతాం. సో ఆ కన్స్ట్రైంట్ ఏంటి అనేది జస్ట్ ఈ కాన్సెప్ట్ ఈ యొక్క సింటాక్స్ అయిపోగానే నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, అండ్ ఇక్కడ మీకు కమింగ్ టు ద డాటా టైప్స్, ఈ యొక్క డాటా టైప్స్ గురించి కూడా నేను అప్కమింగ్ సెషన్స్లో మాట్లాడతాను. బట్ కన్స్ట్రైంట్ గురించి అయితే నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ టేబుల్ కన్స్ట్రైంట్స్. సో ఇక్కడ మీకు కన్స్ట్రైంట్ అనేది ఏంటంటే పర్టికులర్ కాలమ్కి మనం ఏదైనా రూల్స్ ఉంటే పెట్టుకుంటాం. ఇక్కడ మీకు టేబుల్ కన్స్ట్రైంట్ ఏదంటే కంప్లీట్ టేబుల్ అంతటికి కూడా మీరు ఏదైనా ఒక కండిషన్ పెట్టాలా లేదా ఒక రూల్లో ఒక పర్టికులర్ కండిషన్లో మీరు పెట్టాలనుకుంటే అది ఇక్కడ మనం టేబుల్ కన్స్ట్రైంట్లో పెట్టుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఇక్కడ మీరు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి మనం సెమీకోలన్ ఇచ్చి సెపరేట్ చేయాలి, లేకపోతే మనకి సింటాక్టికల్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇదంతా కూడా ఇక టేబుల్ క్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత వీ నీడ్ టు క్లోజ్ ద టేబుల్ విత్ ద సెమీకోలన్. ఓకే, సో ఇక్కడ మనం ఈచ్ కాలమ్కి కాలన్ ఇచ్చి సెపరేట్ చేస్తాం. కంప్లీట్ టేబుల్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సింటాక్టికల్లో సెమీకోలన్ అనేది ఇచ్చి క్లోజ్ చేస్తాం. ఇక్కడతో మనకి టేబుల్ క్రియేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక రికమెండేషన్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే SQL ప్రొవైడ్ చేసిన కమాండ్స్ కానీ కీవర్డ్స్ కానీ క్యాపిటల్ లెటర్లో ప్లేస్ చేయండి. దట్ ఈజ్ నాట్ కంపల్సరీ బట్ ఈజ్ రికమెండెడ్. ఎందుకోసం అంటే మీరు రాసింది ఏంటి SQL వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్గా ఇచ్చిన కీవర్డ్స్ ఏంటి మనకి కాన్ఫిడెంట్గా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
క్రియేట్ టేబుల్ అనేది మనకి PostgreSQL కావచ్చు, SQL కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రీ డిఫైన్డ్కి ఇచ్చిన కీవర్డ్. సో దాన్ని మీరు క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు ఒక సింటాక్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ కానీ ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్లో రాసుకోవడం అనేది మోస్ట్ రికమెండెడ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు కన్స్ట్రెంట్స్ అనేవి నాట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా రాయాలని లేదు. ఆ కన్స్ట్రెంట్స్ అనేవి మనం మన యొక్క ఆప్షనల్ అనమాట. రిక్వైర్మెంట్ ఉంది రాసుకోవాలి అనుకుంటే రాసుకోండో, లేకపోతే మీరు అది విడిచిపెట్టేసినా పర్వాలేదు. బట్ కాలం నేమ్ కానీ డేటా టైప్ మాత్రం పక్కాగా 110% మనం మస్ట్ అండ్ షుడ్గా రాయాల్సింది. ఓకే, సో దట్ ఈస్ ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద సింటాక్స్ టు క్రియేట్ ద టేబుల్. టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనికి దిస్ ఈస్ ద కంప్లీట్ సింటాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అండ్ వన్ మోర్ పాయింట్, మనం ఈ యొక్క సింటాక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదే క్వరీలో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ సెషన్లో చెప్పే సింటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోని కుదరదండి. సో మనం ఏంటంటే ఆ రోజున వచ్చిన రిక్వైర్మెంట్ని బట్టి, ఆ క్వరీని బట్టి మనకున్న బేస్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని మనం ఆ క్వరీ అనేది ఎప్పుడైనా సరే జస్ట్ మనం ఆ రోజే కుక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే రియల్ టైంలో ఏ క్వరీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నది ఏది మనకి పనిచేయదు. ఒకే ఒక క్వరీ మనకు పనికొస్తుంది, ఏంటంటే జస్ట్ మీరు క్రియేట్ చేయడానికి టేబుల్స్ కానీ డేటాబేస్ కానీ. సో బేసిక్ క్వరీస్ అయితే మీకు పనికొస్తే ఆ బేసిక్ క్వరీస్ అన్నీ కూడా మనకి గూగుల్లో ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకుని ప్రతి క్వరీ రాయాలంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. ఓకే, సో మీకు పని అవ్వదు. బట్ మీరు రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎలా రాయాలి, ఏ క్వరీ లోపల ఇంకొక సబ్ క్వరీ ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా మనం ఆ రియల్ టైం ఫార్మేట్లో వర్క్ చేసుకుంటూ పోతే మనకి ఆ యొక్క అవుట్పుట్ వస్తుంది తప్ప నేను క్వరీస్ ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటానంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ ఫైన్. ఓకే, సో మనకి ఏమాత్రం అది వర్క్ అవ్వదండి. సో నెక్స్ట్ మూవ్ టు ద కన్స్ట్రెంట్స్ అండి. సో మనం మన యొక్క కాలమ్స్కి ఏ కన్స్ట్రెంట్స్ అప్లై చేయొచ్చు, అసలు మనకున్న కన్స్ట్రెంట్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ కన్స్ట్రెంట్స్, ఆ యొక్క కన్స్ట్రెంట్స్ యొక్క యూసేజ్ ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో రైట్ నౌ మనకి మన యొక్క SQL PostgreSQL కావచ్చు, SQL కావచ్చు, వీ హ్యావ్ 6 కన్స్ట్రెంట్స్. సో ఈ కన్స్ట్రెంట్స్ అన్నీ కూడా నథింగ్ బట్ ఆఫ్ కండిషన్స్ కానీ రూల్స్ కానీ మనం ఒక పర్టికులర్ కాలమ్కి పెట్టే రూల్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నాట్ నల్, డిఫాల్ట్, యూనిక్, చెక్, ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. సో ఇక 6 కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ది వచ్చేసి నాట్ నల్ కన్స్ట్రెంట్. సో ఏదన్నా ఒక కాలమ్కి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ దాన్ని స్కిప్ చేసి అంటే వదిలేసి వెళ్ళిపోకూడదు, అంటే ఖచ్చితంగా అది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క ఫోన్ నెంబర్ ఉంది, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ పర్సనల్ కాబట్టి అది మీరు ఆప్షనల్ ఇవ్వచ్చు. కాకపోతే కొన్ని వెబ్సైట్స్ అయితే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మీకు ఈమెయిల్ ఐడి కావచ్చు. ఈ రోజుల్లో అయితే ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ తీసుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్రస్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఆప్షనల్. సో అలాంటివి మీరు అవాయిడ్ చేయొచ్చు. బట్ ఈ యొక్క ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడీస్ ఇలాంటి వాటిల్లో మీకు ఖచ్చితంగా ఆ యొక్క కస్టమర్ ఎండ్ యూజర్ ఎంటర్ చేయాలి, డాటా అనేది ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క నాట్ నల్ అనే కన్స్ట్రెంట్ అయితే మనం పెట్టుకుంటాం అన్నమాట. అండ్ కమింగ్ టు ద డిఫాల్ట్ కన్స్ట్రెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలం ఉందండి. సో దాంట్లో మీకు డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూ అనేది మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఆ కాలంకి మీరు డిఫాల్ట్ కన్స్ట్రెంట్ అనేది ప్లేస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద యూనిక్ కన్స్ట్రెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 కాలమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క కాలం కూడా మీకు యూనిక్గా ఉండాలి. సో డూప్లికేటెడ్ వాల్యూస్ అయితే రిపీట్ కాకూడదు. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క యూనిక్ అనే కన్స్ట్రెంట్ యూజ్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత చెక్ అనే కన్స్ట్రెంట్. సో మీరు అనే ప్రతి ఒక్క కాలము కూడా ఫస్ట్ ఒక చెక్ లేకపోతే ఒక సర్టెన్ క్రైటీరియా అనేది పాస్ అవ్వి ఆ తర్వాత ఆ కాలం అనేది మీకు డేటాబేస్లో పాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కన్స్టెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్ చేశారు. సో అబౌట్ 10,000% సేల్స్ ఉన్న ఆ యొక్క కాలమ్స్ మాత్రం మీకు డేటాబేస్లో పడాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఈ ఫస్ట్ ఈ యొక్క చెక్ అనే కన్స్టెంట్ పెట్టుకుని ఆ చెక్లో మనం రాసుకుంటాం అన్నమాట. సో కండిషన్ పాస్ అయితేనే నాకు ఈ కాలమ్ని డేటాబేస్లో వేయి, లేకపోతే లేదు అన్నట్టు. ఓకే, అండ్ దాని తర్వాత మనం ప్రైమరీకి. సో ఏదన్నా ఒక పర్టికులర్ రోని మీరు యూనిక్గా డిఫైన్ చేయాలి, యూనిక్గా చూపించాలంటే మనం ప్రైమరీ కీ యూజ్ చేసుకుంటాం. అండ్ ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి అండ్ వేరే టేబుల్లో ఉన్న ఏదో ఒక కాలమ్కి మీరు రిలేషన్ చెప్పాలనుకోండి, రిలేషన్ పెట్టాలనుకోండి. సో అలాంటప్పుడు మనం ఫారిన్ కీస్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఇన్ డెప్త్గా మీకు ప్రైమరీ కీ కానీ ఫారిన్ కీ కానీ త్రూఅవుట్ యువర్ కెరియర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి నేను ఇంకొంచెం ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye bye.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క ప్రైమరీ కీ అనేది యూనిక్లీ ఐడెంటిఫై ఫర్ ఈచ్ రో. అంటే ఈ ప్రైమరీ కీ అనేది ప్రతి ఒక్క రోకి యూనిక్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కస్టమర్ అనే టేబుల్ తీసుకున్నారు అనుకోండి. సో కస్టమర్ ఐడి అనేది ప్రతి ఒక్కరికి కూడా యూనిక్గా ఉండాలి. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్సాక్షన్ ఐడి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐడి చూసామంటే ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ యొక్క ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకుంటాం. అండ్ ఈ యొక్క ప్రైమరీ కీ అనేది వీ కెన్ కన్సిస్ట్ ఫర్ వన్ ఆర్ మోర్ కాలమ్స్. ఒకవేళ మీరు ఆ విధంగా ఒకటి లేదు మల్టిపుల్ కాలమ్స్ కానీ ప్రైమరీ కీని అసైన్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాంపోజిట్ కీ అంటారు. ఓకే, సో అది ఏ విధంగా ఫస్ట్ మనం అప్లై చేయాలనేది నేను అప్కమింగ్ సెషన్స్లో చూపిస్తాను. రైట్ నౌ అయితే మనం ప్రైమరీ కీ యూజ్ చేద్దాం. అండ్ అప్కమింగ్ సెషన్స్లో మనం మల్టిపుల్ కాలమ్స్కి మనం ప్రైమరీ కీ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది, నేను కాంపోజిట్ కీ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం, అసలు కాంపోజిట్ కీ అని ఎందుకు కాల్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ సెషన్లో చెప్తాను. అండ్ కమింగ్ టు ద ఫారిన్ కీ. సో ఈ ఫారిన్ కీ అనేది కొంచెం టిపికల్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని తర్వాత మీకు డయాగ్రమెటిక్ ఫార్మేట్లో 2 టేబుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. సో ఫారిన్ కీ అనేది ఈజ్ ఎ కాలమ్ దట్ రిఫర్స్ ఎ కాలమ్ ఆఫ్ అనదర్ టేబుల్. సో ఈ యొక్క డెఫినేషన్ లైనే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. సో ఏ ఫారిన్ కీ ఈజ్ ఎ కాలమ్ దట్ రిఫర్స్ ఎ కాలమ్ ఆఫ్ ద అనదర్ టేబుల్. అంటే ఫారిన్ కీ అనేది ఏం చేస్తుందంటే ఒక టేబుల్లో ఉన్న కాలమ్ని వేరే కాలంలో ఉన్న వేరే టేబుల్లో ఉన్న కాలంకి రిఫర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జస్ట్ రియల్ టైంలో మనకి చెప్పుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ ఫారెన్ వెళ్ళారనుకోండి. సో వాళ్ళకి అక్కడ హౌస్ ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క మదర్స్ కానీ ఫాదర్స్ లేకపోతే అంకుల్స్ కానీ సో ఇక్కడ ఎవరో ఒకరు రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళు ఈవెన్ దో వారి అబ్రాడ్లో ఉన్నప్పటికీ కూడా సో దే హ్యావ్ ద రిఫరెన్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళకి ఇండియాలో రిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 2 టేబుల్స్. సో మనకి అబ్రాడ్ యూఎస్ అనుకోండి, అది ఒక టేబుల్. సో ఇండియా అనేది వేరే టేబుల్ అనమాట. సో ఈ విధంగా ఏ విధంగా అయితే మనకి రిఫరెన్స్ అనేది ఏదో ఒక పాయింట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది అమ్మమ్మల సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే నానమ్మల సైడ్ నుంచి కావచ్చు, ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క రిఫరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం ఫారిన్ కీ అంటాం అనమాట. ఓకే, సో అది మీకు నార్మల్గా చెప్తే ఓకే, క్వైట్ సింపుల్గా ఉంటుంది. బట్ మనది ప్రోగ్రామేటిక్గా టేబుల్ ఫార్మేట్లో చూసామంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి టేబుల్ ఫార్మేట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయండి. సో కస్టమర్ టేబుల్ అండ్ ఆర్డర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? కస్టమర్ ఐడి, లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్. సో కస్టమర్ ఐడి అనేది నాకు ఎప్పుడైనా సరే యూనిక్గా ఉండాలి. సో దానికోసం నేను ప్రైమరీ కీ అనేది అసైన్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో కమింగ్ టు ద ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్ టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయండి? ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ అండర్స్కోర్ ఎస్ఐడి అండ్ అమౌంట్. సో ఇక్కడ మీకు ఆర్డర్ ఐడి అనేది ప్రైమరీ కీ ఉండాలి. అంటే ప్రతి ఒక్క ఆర్డర్కి కూడా ఆ యొక్క ఆర్డర్ ఐడి అనేది ప్రైమరీ కీ ఉండాలి. సో దానికోసం మీరు ఇక్కడ ప్రైమరీ కీ ఇచ్చుకున్నారు. ఓకే, ఫైన్. అండ్ కమింగ్ టు ద ఫారిన్ కీ. సో ఇక్కడ మీకు ఆర్డర్ అనే టేబుల్లో కస్టమర్ ఐడి ఉంది. సో యాక్చువల్గా ఈ కస్టమర్ ఐడి ఎక్కడిదంటే కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి. సో దాన్ని ఇక్కడ మనకి రిఫరెన్స్గా ఇస్తుంది కాబట్టి దాన్ని మనం ఫారిన్ కీగా చేసాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కస్టమరు ఒక 100 ప్రోడక్ట్స్ కొన్నాడు అనుకోండి. ఆ కస్టమర్కి ఒకే ఐడి ఉంటుంది, అంటే కస్టమర్ ఐడి ఒకటే ఉంటుంది. బట్ ప్రొడక్ట్స్ ఐడి అనేది ఈచ్ ప్రోడక్ట్కి మారిపోతుంది. సో మీకు ఇక్కడ ఫారిన్ కీ అనేది డూప్లికేట్ అవ్వచ్చు, బట్ ప్రైమరీ కీ అనేది ఎప్పటికీ కూడా డూప్లికేట్ కాదు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఒకసారి నేను ఏమేమి పాయింట్స్ చెప్పానో ఒకసారి సమ్మరైజ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఇంకొకసారి ఈ కాలం గురించి చెప్తాను చూడండి, ఫారిన్ కీ గురించి. దిస్ కాలమ్స్ కంటైన్స్ ద కస్టమర్ ఐడి కాలమ్ ఆఫ్ కస్టమర్ టేబుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? కస్టమర్ ఐడి కాలం ఎక్కడుంది? అది కస్టమర్ టేబుల్లో ఉంది. సో ఇది ఈ కాలమ్ అనేది, సో ఈ యొక్క కస్టమర్ అండర్స్కోర్ ఎస్ఐడి అనే కాలము మనకి కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడిని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫారిన్ కీ. సో అలాంటి సినారియోస్లో మనం ఆ యొక్క కాలమ్స్కి మనం ఫారిన్ కీ అనే కన్స్ట్రైన్ ప్లేస్ చేసుకుంటాం. సో దాని తర్వాత మనకి ప్రైమరీ కీ అనేది డూప్లికేట్స్ అలౌ చేయదు అండ్ ఫారిన్ కీ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. ఓకే, సో దీంట్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు.
ఎందుకోసం అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సో ప్రైమరీకి ఎప్పుడైనా సరే మీరు కస్టమర్ ఐడి తీసుకోండి, ప్రొడక్ట్స్ ఐడి తీసుకోండి, ఆర్డర్స్ ఐడి తీసుకోండి, ట్రాన్సాక్షన్ ఐడి తీసుకోండి, ఏ టేబుల్లో అయినా ఏ ఐడి తీసుకున్నా మీకు ఆ యొక్క ప్రైమరీకి అనేది యూనిక్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫారిన్కి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమరు ఒక 10 ప్రోడక్ట్స్ తీసుకున్నారు అనుకోండి. సో ఆ 10 ప్రోడక్ట్స్కి మీరు ప్రతి ప్రోడక్ట్కి ప్రోడక్ట్ ఐడి అనేది మారుతుంది. ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2, ప్రోడక్ట్ 3, ప్రోడక్ట్ 4 అప్ టు 10 వరకు ప్రతి ప్రోడక్ట్కి ఐడి మారింది. సో ఆ యొక్క కస్టమర్ ఐడి 1 అనుకోండి, ఆ యొక్క కస్టమర్ ఐడి 1 కూడా 1 ఉంటుంది, అండ్ సెకండ్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ థర్డ్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ ఫోర్త్ ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది, అండ్ 10th ప్రోడక్ట్లో కూడా 1 ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్పే పాయింట్ ఏంటంటే ఫారిన్ కీ అనేది డూప్లికేట్ అవ్వచ్చు, కానీ ప్రైమరీ కీ అనేది ఎప్పటికీ డూప్లికేట్ కాకూడదు. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ అయితే మరి కస్టమర్ ఐడి అంటున్నారు కదా, మరి కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి రిపీటెడ్ కావచ్చా? నో, అక్కడ కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ప్రైమరీకి. సో అక్కడ ఒక కస్టమర్కి ఒక ఐడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కస్టమర్కి ఒక ఐడి ఉందనుకోండి, సెకండ్ కస్టమర్ 2 అవుతాడు, థర్డ్ కస్టమర్ 3 అవుతాడు. సో ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ లైక్ దట్. సో అక్కడ మీకు ప్రైమరీకి అనేది ఎప్పటికీ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. ఫారిన్కి అయితే మీకు డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. సో మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ యొక్క టేబుల్స్ గురించి నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఎందుకోసం అంటే త్రూఅవుట్ ద సెషన్, త్రూఅవుట్ ద కోర్స్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా రియల్ టైంలో వర్క్ చేసే వాళ్ళకి కూడా దీని గురించి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందుకోసం అది అవాయిడ్ చేయడానికి నేను ఈ పాయింట్ మీద ఎక్కువ మీకు సినారియోస్ చెప్తున్నాను. దిస్ ఈజ్ ద సినారియో. సో నాకు ఒక ఆర్డర్ టేబుల్లో నుంచి లేకపోతే ఒక ప్రొడక్ట్ టేబుల్లో నుంచి నాకు ఒక ప్రొడక్ట్ అనేది సేల్ అయింది. సో ఒక ఆర్డర్ ఐడి నా దగ్గర ఉంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ తొందరలో ఆ కస్టమర్ వెళ్ళిపోయారు అనుకుందాం. సో ఇప్పుడు ఆ కస్టమర్ నేమ్ మనకు కావాలి, లాస్ట్ నేమ్ కావాలి. సో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆర్డర్ ఐడి. ఓకే, సో ఫస్ట్ మనకి ఆర్డర్ ఐడి ఉంది, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఏ కస్టమర్ ఐడి. ఎక్కడుంది? మనకి ఆర్డర్ టేబుల్లో ఉంది. So I can see the customer ID in the orders table. So I take the customer ID. So with that customer ID, I will find out the first name and last name of the customer in which table? Customer table. ఇక్కడికి వచ్చి వెతుకుతాను. సో అప్పుడు మనకి ఆ కస్టమర్ ఐడిని పెట్టుకుంటే ఆ కస్టమర్ ఐడిని బేస్ చేసుకుని మనకి ఆ కస్టమర్ నేము అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు దొరుకుతాయి కాబట్టి వీ క్యాన్ పిక్ ఇట్ అప్. సో ఈ విధంగా మనం ఫారిన్ కేస్ని ప్రైమరీ కేస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ వీఆర్ గోనా క్రియేట్ దీస్ 3 tables ఇన్ అవర్ ట్రైనింగ్ డేటాబేస్. సో మనకి డేటాబేస్లో ఏ విధంగా మనం ఈ యొక్క 3 tables ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, సో ఇప్పటి వరకు మనకి ఇచ్చిన నాలెడ్జ్ అయితే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా సరిపోతుంది. మనకి టేబుల్స్ క్రియేట్ చేయడానికి అయితే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట. సో సింటాక్స్ మనం మాట్లాడాము, అండ్ దాని తర్వాత కన్స్ట్రెంట్స్ మాట్లాడాం, అండ్ దాని తర్వాత మన యొక్క టేబుల్స్ ఏవైతే ప్రైమరీకి ఉందో ఫారిన్కి ఉందో ఇవన్నీ కూడా మనం మాట్లాడాం కాబట్టి సో దిస్ కంప్లీట్ నాలెడ్జ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు క్రియేట్ ఏ టేబుల్స్ ఇన్ అవర్ డేటాబేస్. సో లెట్స్ సీ హౌ యూ గోనా క్రియేట్ దిస్ టేబుల్స్ ఇన్ అవర్ ట్రైనింగ్ డేటాబేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద కస్టమర్ టేబుల్ క్రియేట్ చేద్దామండి. సో కస్టమర్ టేబుల్ క్రియేట్ చేయాలంటే వీ గోనా రైట్ ద SQL క్వరీ అండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే సింటాక్స్ చూసామో ఆ యొక్క సింటాక్స్ మనం SQL క్వరీలో రాయాలి. సో దాన్ని ఏ విధంగా రాస్తామంటే లాస్ట్ టైం మీకు చూపించాను కదా, just right click on the database and go to query tools. yes, సో ఇప్పుడు మీకు ఏదైతే సింటాక్స్ చెప్పానో సో అదే సింటాక్స్ మనం యూజ్ చేసి మనం మన యొక్క కస్టమర్ టేబుల్ని క్రియేట్ చేద్దామండి. ఓకే, సో లెట్స్ సీ. సో ఫస్ట్ వచ్చేసి క్రియేట్ టేబుల్. సో క్రియేట్ టేబుల్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద స్పేస్. ఓకే, సో అక్కడ మనం క్రియేట్ టేబుల్ అని నేను క్యాపిటల్ లెటర్స్లో రాసుకున్నాను. అండ్ దాని తర్వాత మనం ఏదైతే మన యొక్క టేబుల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఎస్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద కస్టమర్ అండర్స్కోర్ టేబుల్. యాక్చువల్గా మనకి అండర్స్కోర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్ టేబుల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అదే కస్టమర్తో మీరు ఇంకేదైనా ఇంకొక క్రియేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. సో
అలాంటప్పుడు మీరు ఆ టేబుల్ ప్లేస్లో ఇంకోటి పెట్టుకోవచ్చు. సో మన నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ మార్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ అనే పేరుతోనే ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయాల్సి వస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అండర్స్కోర్ లగ్జరీ అంటే మనకి బాగా లగ్జరీ కస్టమర్స్ అనుకోండి. సో కస్టమర్స్ అండర్ బడ్జెట్, సో కస్టమర్స్ అండర్ టీనేజ్. సో ఈ టైప్ ఆఫ్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఒక్కసారి కస్టమర్ అని వదిలేసామనుకోండి, ఇంకా కస్టమర్ టేబుల్ అక్కడితో పోతుంది. సో బట్ మనం కస్టమర్ అండర్ స్కోర్ టేబుల్ అని చెప్పి అండర్ స్కోర్ అని చెప్పి మన ఎక్స్టెన్షన్ ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కస్టమర్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే దీస్ ఆల్ బిలాంగ్స్ టు ద కస్టమర్స్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో దానికోసం మనం ఈ యొక్క అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకుంటాం. అది మీరు యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది మనకి రియల్ టైంలోనే వాడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ ట్యూటోరియల్స్ చూస్తే మీకు జస్ట్ స్టూడెంట్స్ అని చెప్పి ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా అసలు మనం క్రియేట్ చేయకూడదు. ఎందుకోసం అంటే అది ఒక్క ఛాన్స్తో అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద థింగ్. సో దాని తర్వాత మనం సింటాక్సికల్ ఫార్మాట్లో ఓపెన్ ద బ్రేసెస్ అండ్ క్లోజ్ ద బ్రేసెస్. అండ్ ఎప్పుడైనా సరే మన యొక్క టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క కమాండ్ మొత్తం మనం కంప్లీట్ చేసినప్పుడు కాల్ అని ఇచ్చి మనం దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఎంటర్ ఇన్సైడ్ ద టేబుల్. ఇప్పుడు మనం టేబుల్ లోపలికి వచ్చాం. సో మనకి టేబుల్ లోపల ఏవైతే మీరు కాలమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్స్ ఇప్పుడు నీట్గా క్రియేట్ చేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనం కస్టమర్ ఐడి ఇద్దాం. సో CUST_ID అండ్ దాని తర్వాత దీని యొక్క డాటా టైప్. సో డాటా టైప్ వచ్చేసి ఇంట్. ఓకే, సో ఇక్కడ మీరు కన్స్ట్రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆ కన్స్ట్రెంట్స్ అన్ని కూడా నేను తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం టేబుల్స్ క్రియేట్ చేసేద్దాం. ఓకే, అండ్ దాని తర్వాత ఫస్ట్ అండర్స్కోర్ నేమ్. సో ఈ యొక్క కస్టమర్ నేమ్ అనేది మనకి వ్యాకర్లో ఉంటుంది కాబట్టి మనం దానికి వ్యాకర్ ఇచ్చేద్దాం. ఓకే, సో కామా. అండ్ దాని తర్వాత లాస్ట్ అండర్స్కోర్. సో ఇది కూడా సేమ్. అండ్ దాని తర్వాత ఏజ్ ఇంట్. ఓకే, అండ్ ఈమెయిల్ ఐడి వ్యాకర్. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడతో మనకి ఈ యొక్క కాలమ్స్ అన్నీ సరిపోతాయి. సో జస్ట్ ఇవి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేయండి అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఫైన్. మనకి పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఈ విధంగా ఉంటుందండి క్వరీ మీరు పర్ఫెక్ట్గా రాస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక సెమీకోలనో లేకపోతే కాలనో తీసేయండి. సో మనకి ఖచ్చితంగా ఈ క్వరీ మీకు ఎగ్జిక్యూట్ కాదు, మీకు ఎర్రర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసేయండి. సో మీకు డైరెక్ట్గా అది హైలైట్ చేసి చూపిస్తుంది. సో మీకు రన్ అవుతుంది బట్ మీకు వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ క్వరీ. మనం ఈ విధంగా రాసుకోవాలి. ఒకవేళ ఇందులో కూడా ఏదైనా ఎర్రర్ ఉంటే వాడు వెంటనే మనకి ఎర్రర్ త్రో చేస్తాడు. సో పర్ఫెక్ట్ క్వరీ అయితే రాసాం. సో ఇప్పుడు ఈ క్వరీని రన్ చేయడానికి వాట్ ఈస్ ద రన్ కమాండ్ అంటే, సో ఇక్కడ చూడండి మనకి వీ హ్యావ్ ఎ ఇగ్నిషన్ సింబల్ ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జిక్యూట్కి యాక్చువల్గా వాడు ఇదివరకు ఇగ్నిషన్ సింబల్ ఇచ్చేవాడు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇగ్నిషన్ సింబల్ నో, సో ఇక్కడ ఇగ్నిషన్ సింబల్ ఉండేది. సో ఇప్పుడైతే మనకి ఇది ప్లేస్ చేశాడు. సో మీరు F5 అయినా సరే క్లిక్ చేసినా మనకి ఈ క్వరీ అనేది రన్ అవుతుంది. సో వెన్ ఎవర్ రన్నింగ్ ఏ క్వరీ, మీరు క్వరీ రన్ చేసినప్పుడు మాత్రం సెలెక్ట్ చేయండి. ఇది సింగిల్ క్వరీ కాబట్టి అది ఆటోమేటిక్గా తీసుకొని రన్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వరీస్ మీకు 100 క్వరీస్ అంటే మీరు రియల్ టైంలో మీరు మళ్ళీ సపరేట్గా డిలీట్ చేసుకుని అలా చేయడం ఇలా చేయడం ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 క్వరీస్ మీ యొక్క క్వరీ టేబుల్లో ఉన్నాయనుకోండి. సో 6th క్వరీ కూడా ఏం చేసేస్తామంటే ఇక్కడ రాసేస్తాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పి కస్టమర్ అండర్స్కోర్ అని చెప్పి రాసేస్తాం. ఈ విధంగా రాసేస్తాం. సో ఈ యొక్క 6 క్వరీస్లో మీకు ఏ క్వరీ అయితే రన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఆ క్వరీ మాత్రమే రన్ అవుతుంది. సో మనం ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. ఓకే, ఇక్కడ మీకు చూసారా క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్ ఇన్ 69 millisecondsలో, అంటే మనకి సక్సెస్ఫుల్గా టేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఒకసారి మనకి టేబుల్ అనేది క్రియేట్ అయ్యిందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో హౌ యూ గోనా చెక్ టేబుల్? సో టేబుల్ మనం ఎక్కడ చెక్ చేస్తామండి? సో ఈ టేబుల్స్ అనేవి మనం ఇక స్కీమాస్లోకి వెళ్తే వీ హ్యావ్ ఎ టేబుల్స్ ఫోల్డర్. ఇక్కడ మనకి టేబుల్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏవేవైతే ఈ యొక్క పర్టికులర్ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేసామో అవన్నీ కూడా మనకి టేబుల్స్లో ఉంటాయి. సో ఈ టేబుల్ ఎక్కడ ఉంటుందంటే మనకి స్కీమాస్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ టేబుల్స్ ఓపెన్ చేయండి.
సో ఇక్కడ మనకి చూపిస్తున్నారు కానీ కస్టమర్ టేబుల్ అనేది లోడ్ అవుతుంది. సో అక్కడ ఎందుకు లోడ్ అవుతుందంటే అందులో మనం క్రియేట్ చేసిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది లోడ్ చేస్తుంది. సో వన్స్ పర్ఫెక్ట్. సో ఈ యొక్క కాలమ్స్, కన్స్ట్రెంట్స్, ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ టేబుల్కి ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్స్ మీద క్లిక్ చేస్తే మనం ఏవేవైతే కాలమ్స్ క్రియేట్ చేసామో ఆ ప్రతి కాలం మనకి చూపిస్తాడు. రేపొద్దున ఇక్కడ మనం కన్స్టెంట్స్ రాయలేదు కాబట్టి చూపించడు. సో కన్స్టెంట్స్ ఏమైనా రాస్తే అవి కూడా మనకి ఇక్కడ చూపిస్తాడు. సో ప్లీజ్ వెయిట్ ఫర్ 1 minute. ఇది మనకి జస్ట్ లోడ్ అయితే ఆ కాలమ్స్ పర్ఫెక్ట్. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క PostgreSQLలో ఒక డేటాబేస్ని క్రియేట్ చేసుకుంటాం, డేటాబేస్కి కనెక్ట్ అవుతాం అండ్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఓకే ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా, పర్ఫెక్ట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఫస్ట్ అసైన్మెంట్ ఇన్ PostgreSQL కంప్లీట్ కోర్స్. సో ఈ యొక్క కంప్లీట్ కోర్స్లో మీకు నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకోసం అంటే మేము ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పాను కాబట్టి, సో మీ సైడ్ నుంచి కూడా వెనెవర్ ఐ ఫీల్ వీ నీడ్ టు ప్రాక్టీస్ అన్నప్పుడల్లా నేను కంప్లీట్గా అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఈ సెషన్లో మీకు ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసి క్రియేట్ ఏ డేటాబేస్ విత్ నేమ్ ఆన్లైన్ సెషన్స్. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయండి, దానికి నేమ్ ఆన్లైన్ సెషన్స్ అని ఇవ్వండి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. అండ్ కమింగ్ టు ద సెకండ్ టాస్క్, క్రియేట్ ఏ టేబుల్ నేమ్ విత్ Angular_classes. సో Angular_ అనే క్లాసెస్తో ఒక టేబుల్ క్రియేట్ చేయండి. ఆ టేబుల్లో 3 కాలమ్స్ క్రియేట్ చేయండి సరిపోతుంది. సో ఫస్ట్ కాలం వచ్చేసి ఎన్రోల్మెంట్ ఐడి. సో స్టూడెంట్ ఎవరైనా ఎన్రోల్ అయితే ఏ విధంగా ఎన్రోల్ అయ్యేది. అండ్ రెండోది ఏ స్టూడెంట్ అయితే ఎన్రోల్ అయ్యాడో ఆ యొక్క పర్సన్ నేమ్. అండ్ మూడోది వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ కంప్లీషన్. సో అంటే ఆ స్టూడెంట్ ఎంత పర్సెంట్ ఆ కోర్స్ని కంప్లీట్ చేశాడు అనేది. సో మీరు జస్ట్ ఆ కంప్లీట్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. సో జస్ట్ ఈ టెక్స్ట్ ప్రకారం మీరు ఫాలో అయిపోండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ అసైన్మెంట్ ఇన్ దిస్ PostgreSQL కోర్స్ అండి. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు నేను ఏదైతే సెషన్ చెప్పానో లాస్ట్ సెషన్ అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ అ సింపుల్ టాస్క్. సో ప్లీజ్ డూ ఇట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా, పర్ఫెక్ట్గా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ఇన్సర్ట్ అనే కమాండ్ అసలు మనం ఎందుకు యూజ్ చేస్తామన్నది ఒకసారి చూద్దామండి. ఇన్సర్ట్ అనే ఒక కమాండ్ని మనం యూజ్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎ న్యూ రికార్డ్స్ ఇంటూ ఎ డేటాబేస్లో మనం కొత్త రికార్డ్స్ని యాడ్ చేసుకోవడానికి ఇన్సర్ట్ అనే కమాండ్ని మనం యూజ్ చేసుకుంటామండి. సో దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ అనేది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ అనే స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకుని టు యాడ్ ఏ న్యూ రికార్డ్స్ ఇన్ డేటాబేస్లో మనం యాడ్ చేసుకుంటాం. సో ఇన్సర్ట్ ఇంటూ అనేది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ మనకి SQL వాడు ఇచ్చాడు కాబట్టి అది మనం వైల్ రైటింగ్ ద కీవర్డ్ మనం రాస్తున్నప్పుడు కీవర్డ్ అనేది క్యాపిటల్లో ప్లేస్ చేసుకోవడం అనేది మంచిది. ఓకే, సో ద ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ న్యూ రికార్డ్స్ ఇన్ టు ద డేటాబేస్. ఒకసారి ఇక్కడ మీకు సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ అనేది ఇక్కడ మీకు ప్రీ డిఫైన్డ్ కీవర్డ్, ఇది మనం యూజ్ చేసుకుని ఏ టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అన్నది చెప్పాల్సి ఉంటుందండి. సో ఇన్సర్ట్ అనేది మనకు తెలుసు, మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇంటూ అనేది కూడా మనకి ప్రీ డిఫైన్డ్ కీవర్డే. సో ఇంటూ తర్వాత మనం ఏం చెప్తున్నాం అంటే ఈ పర్టికులర్ టేబుల్లోకి నేను ఇన్సర్ట్ చేసుకున్నాను అని చెప్పి మనం టేబుల్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు ఓపెన్ ద బ్రేసెస్. ఈ బ్రేసెస్లో మనం ఏం పెట్టుకుంటామంటే కాలమ్స్, మీరు ఏ కాలమ్స్లోకి అంటే ఏ రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ వచ్చేసి వాల్యూస్. మీరు ఏ కాలంలోకి ఏ వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క వాల్యూస్ అనేది మనం ఇక్కడ మళ్ళీ బ్రేసెస్ అనేవి ఓపెన్ చేసి ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ దాని తర్వాత సెమీకోలన్ ఇచ్చి ఈ క్వరీని ఎండ్ చేస్తామండి. సో ఇప్పుడు క్వరీ మొత్తం ఒకసారి చదువుదాం. సో ఇన్సర్ట్ ఇంటూ
టేబుల్ నేమ్ విత్ ఇన్ ద బ్రేసెస్ మన యొక్క కాలమ్స్ నేమ్ ఇస్తాం అండ్ వాల్యూస్ అని చెప్పి ఆ యొక్క కాలమ్స్లో ఏవేవైతే వాల్యూస్ పడాలో విత్ ఇన్ ద బ్రేసెస్ మళ్ళీ ఆ వాల్యూస్ ఇచ్చి విత్ సెమీకోలన్ ఈ యొక్క క్వరీని అయితే మనం క్లోజ్ చేస్తాం. సో ఈ యొక్క రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం డిఫరెంట్ వేస్లో ఇన్సర్ట్ చేయొచ్చండి. సో ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. వీ హ్యావ్ ఏ 3 different ways to insert record into our database. సో మన యొక్క డేటాబేస్లో మనం 3 different వేస్లో ఈ యొక్క రికార్డ్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది వచ్చేసి సింగిల్ రో, అంటే వితౌట్ కాలమ్ నేమ్ స్పెసిఫైడ్. మనం కాలమ్స్ నేమ్ ఏమి చెప్పము, సో జస్ట్ వాల్యూస్ చెప్తాము. సో ఆ యొక్క వాల్యూస్ అనేవి ఆ పర్టికులర్ కాలమ్స్లోకి వెళ్ళి పడతాయి. సో దాన్ని మనం సింగిల్ రో అంటాం. సో అక్కడ మరియు కాలమ్ నేమ్ ఏమి చెప్పాల్సిన అవసరం ఉండదు. అండ్ రెండో మోడల్ వచ్చేసి సింగిల్ రో విత్ కాలమ్ నేమ్ స్పెసిఫైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలమ్ నేమ్స్ అన్నీ ఉన్నాయండి. కస్టమర్ ఐడి, ఫస్ట్ నేము, ఏజు, ఈమెయిల్ ఐడి. సో ఇవి నాకు కాలమ్ నేమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కాలమ్ నేమ్స్లో నాకు నా వాల్యూస్ అన్నీ పడాలి. సో వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 2 అని, లేకపోతే నేమ్ వచ్చేసి రాజేష్ అని చెప్పి, సో ఏది వచ్చేసి ఒక 25 అని చెప్పి, ఈమెయిల్ ఐడి వచ్చేసి rajesh@gmail.com అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో ఇట్స్ క్వైట్ ఓకే. సో సరిపోతుంది. అక్కడ మనం సింగిల్ రో విత్ కాలమ్స్ నేమ్ స్పెసిఫై చేసి ఇచ్చేసాం. ఈ యొక్క సింగిల్ రో విత్ కాలమ్ నేమ్ స్పెసిఫైడ్ ఇది మనం ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తామంటే, సో నా కాలమ్ నేమ్స్ అని ఇచ్చేసాను, కాకపోతే నా వాల్యూస్లో ఏదన్నా ఒక పర్టికులర్ కాలంలో నాకు వాల్యూ పడదండి. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా ఈ యొక్క కాలమ్స్ నేమ్ చెప్పాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే దగ్గర నాకు నేమ్ పడకూడదు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఏంటంటే అక్కడ ఫస్ట్ నేమ్లో నల్ వాల్యూ వెళ్ళాలి కాబట్టి, లేకపోతే మీరు అక్కడ ఆ కాలంలో నేమ్ పడకూడదు, ఆ సెల్లో మీకు ఏం పడకూడదు కాబట్టి మీరు అక్కడ పైన కాలం నేమ్ చెప్తే కింద వాల్యూస్ ఆ ప్రకారం పడతాయి. లేదు మీరు అక్కడ పైన కాలమ్స్ నేమ్ చెప్పలేదు అనుకుంటే బై డిఫాల్ట్గా మీకు ఏవేవైతే వాల్యూస్ ఇచ్చారో అవన్నీ కూడా 1 2 3 4 ఫార్మాట్లో ఆ యొక్క సెల్స్లో వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో మీకు ఆ కాలమ్స్ ఏమున్నాయి కింద వాల్యూస్ ఏమనేది పట్టించుకోదు. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కస్టమర్ ఐడిలో కస్టమర్ ఐడి పడుతుంది. సో ఫస్ట్ నేమ్ కాడ మీకు ఏజ్ పడుతుంది, ఏజ్ కాడ వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడి పడుతుంది. సో ఈమెయిల్ ఐడి అనేది లాస్ట్లో ఉంది కాబట్టి అది వదిలేస్తుంది అనమాట. సో మీరు పైన ఏదన్నా కాలమ్స్లో ఒకటి మిస్ చేస్తున్నప్పుడు కింద వాల్యూస్లో మీకు ఆ వాల్యూ మిస్ అవుతుంది కాబట్టి ఏ కాలంలో ఏ వాల్యూ మిస్ అయ్యిందో చెప్పడం కోసం సింగిల్ రో విత్ కాలమ్ నేమ్ స్పెసిఫైడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తామండి. దట్ ఈస్ ద సెకండ్ మెథడ్ యొక్క మెయిన్ యూసేజ్. అండ్ దాని తర్వాత మనకి థర్డ్ మోడల్ వచ్చేసి మల్టిపుల్ రోస్. సో ఈ యొక్క మల్టిపుల్ రోస్ సో సింపుల్ అండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక టేబుల్లో మల్టిపుల్ రికార్డ్స్ మనం ఆ పర్టికులర్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఇక మల్టిపుల్ రోస్ అని యూస్ చేసుకుంటాం. సో క్వైట్ సింపుల్, మనకి సింటాక్స్ ఏదైతే ఉందో అదే ప్రకారం యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మీరు కాలమ్స్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఆబ్వియస్గా అన్ని వాల్యూస్ ఇస్తుంటే మీరు కాలమ్ నేమ్స్ ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడైనా మీరు మిస్ చేస్తేమన్నా డౌట్ ఉంటే మాత్రం కాలమ్ నేమ్ ఇచ్చుకుంటాం. సో ఇక్కడ మనం ఇన్సర్ట్ ఇంటూ మీరు ఏదైతే టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కస్టమర్ టేబుల్ అనుకోండి, కస్టమర్ టేబుల్ అని చెప్పి కాలమ్స్ నేమ్ మనం ఇవ్వాల్సిన కంపల్సరీ అయితే ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ అవాయిడింగ్ దట్. అండ్ దాని తర్వాత వాల్యూస్ అనే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ యూస్ చేసి సో ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం మన యొక్క బ్రేసెస్లో ప్లేస్ చేసుకుంటాం. ఆ యొక్క ఫస్ట్ రికార్డ్కి సంబంధించిన వాల్యూస్ అన్ని మనం ఆ బ్రేస్లో రాసుకుంటాం. అండ్ దాని తర్వాత కామా అనేది ప్లేస్ చేసి సెకండ్ రికార్డ్ వాల్యూ, మళ్ళీ కామా ప్లేస్ చేసుకుని థర్డ్ రికార్డ్. సో ఈ విధంగా మనం ఎన్ని రికార్డ్స్ అయినా సరే మనం ఆ పర్టికులర్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 different models what we are going to insert data into the database table. సో ఈ విధంగా మనం మన యొక్క డేటాని డేటాబేస్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేసుకుంటామండి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ ట్రైనింగ్ అనే డేటాబేస్లో ఏ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ట్రైనింగ్ అనే డేటాబేస్లో మనకి ఒక టేబుల్ ఉందండి. సో వాట్ ఈస్ దట్ టేబుల్? కస్టమర్ టేబుల్. సో ఈ యొక్క కస్టమర్ అనే టేబుల్లో ఏ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే 3 different type of explanations మనం చెప్పుకున్నామో సో ఆ 3 typesలోనే మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసి చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్? సో ఫస్ట్ మనం యూస్ చేసిన కమాండ్ ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ. సో వాట్ ఈస్ ద
టేబుల్ నేమ్. మనం ఏ టేబుల్లోకి అయితే డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క టేబుల్ నేమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్గా మనం ఒకే టేబుల్ క్రియేట్ చేసాం కాబట్టి కస్టమర్ టేబుల్లోకి ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇప్పుడు మనం కస్టమర్ టేబుల్ నేమ్ ఇద్దామండి. సో CUSTOME కస్టమర్ _టేబుల్. సో మీకు టేబుల్ నేమ్ పర్ఫెక్ట్గా ఐడియా ఉంది అంటే ఓకే. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మన యొక్క టేబుల్లోకి ఏవేవైతే వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూస్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ వచ్చేసి కస్టమర్ ఐడి, అండ్ దాని తర్వాత మనం ఎప్పుడైతే ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ ఇలా స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రింగ్స్ అన్నీ కూడా మనం విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి అజయ్ కాబట్టి అజయ్ ఇచ్చాను అండ్ కామా, అండ్ లాస్ట్ నేమ్ కూడా స్ట్రింగే కాబట్టి కుమార్ ఇస్తున్నాను, అజయ్ కుమార్. సో విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ ప్లేస్ చేశాను. అండ్ దాని తర్వాత ఏజ్ కాబట్టి ఇట్స్ ఓకే, ఇంటీజర్ కాబట్టి మనం సింగిల్ కోట్స్లో ప్లేస్ చేయాల్సిన పని లేదు. అండ్ దాని తర్వాత ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కూడా కమ్స్ అండర్ ద స్ట్రింగ్ కాబట్టి ఐ జస్ట్ వాంట్ గివ్ ద ajay@gmail.com అని చెప్పి విత్ ఇన్ ద సింగిల్ కోర్స్ మనం ప్లేస్ చేయడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ ద సింగిల్ క్వరీ అండి. సో ఈ క్వరీని మనం యూజ్ చేసుకుని we will insert data into our table. ఓకే. సో ఒకసారి మనం క్వరీని సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ అండి. మనకి క్వరీ అనేది విత్ ఇన్ 42 millisecondsలో మనకి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి మనకి డేటా అనేది ఇన్సర్ట్ అయ్యిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డేటా ఇన్సర్ట్ అయ్యిందా లేదో మనం చెక్ చేయడానికి యాక్చువల్గా వీ హ్యావ్ ఎ క్వరీ. సో అది మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందామండి. బట్ ఇప్పుడు మనం మనకి పీజీ అడ్మిన్ యూజ్ చేసి ఏ విధంగా డేటా ఇన్సర్ట్ అయ్యిందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీరు పీజీ అడ్మిన్ యూజ్ చేసి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మీ టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయ్యిందా లేదో చెక్ చేయాలంటే సో ఫస్ట్ వెన్ టు ద టేబుల్స్. సో జస్ట్ వెన్ టు ద టేబుల్స్. పర్ఫెక్ట్. సో వన్స్ మనకి ఇక్కడ టేబుల్ మొత్తం లోడ్ అయిన తర్వాత జస్ట్ సెలెక్ట్ ఆన్ ద టేబుల్, సెలెక్ట్ చేసి సో వన్స్ మనకి టేబుల్ ఓపెన్ అయిన తర్వాత టేబుల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఎడిట్ డేటా అని చూసాను. సో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆల్ రోస్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఆల్ రోస్ క్లిక్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్ అండి. వన్స్ మనకి క్వరీ ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత ఇక్కడ మన టేబుల్లో కాలమ్స్ మీరు చెక్ చేయొచ్చు. సో ఒక రికార్డ్ అయితే మనకి ఇన్సర్ట్ అయింది. సో ఆ యొక్క రికార్డ్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేసామో అదే. సో ఫస్ట్ కస్టమర్ ఐడి వచ్చేసి 1 అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి అజయ్, లాస్ట్ నేమ్ వచ్చేసి కుమార్, ఏజ్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఈ విధంగా మనం డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో రిమైనింగ్ 2 ways ఏదైతే ఉన్నాయో ఆ 2 ways కూడా ఒకసారి చెక్ చేద్దామండి. అండ్ దాని తర్వాత వీ కెన్ మూవ్ ఇట్ అవుట్ టు ద further sessions. So just went back to the query planner. And the second model వచ్చేసి సింగిల్ రో విత్ కాలమ్స్ నేమ్ స్పెసిఫైడ్. అంటే మనం ఇక్కడ కాలమ్ నేమ్ అనేది స్పెసిఫై చేస్తామండి. సో ఆ క్వరీ ఏ విధంగా రాయాలనేది ఒకసారి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ _టేబుల్ అండ్ ఇక్కడ మనం వీఆర్ ఓపెన్ ద బ్రేసెస్. సో ఈ బ్రేసెస్లో మనం ఏవేవైతే మన యొక్క కాలమ్ నేమ్స్ ఉన్నాయో ఆ యొక్క కాలమ్ నేమ్స్ అన్నీ కూడా స్పెసిఫై చేయాలి. సో మీకు కాలమ్ నేమ్స్ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే మీరు ఓపెన్ చేసి టైప్ చేయండి. లేకపోతే ఏదైనా తప్పు వచ్చిందంటే మాత్రం మళ్ళీ మీకు కంప్లీట్ క్వరీ అంతా కూడా పోతుందండి. ఓకే. సో కస్టమర్ ఐడి అండ్ దాని తర్వాత ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మీకు మెయిన్ ట్విస్ట్ అర్థం అవడం కోసం లాస్ట్ నేమ్ని అవాయిడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నాకు లాస్ట్ నేమ్ అనేది అవసరం లేదు. ఓకే, అలాంటిటప్పుడే మనం ఈ యొక్క సెకండ్ మోడల్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి సో మీకు మెయిన్గా అది అర్థం అవడం కోసమే ఈ యొక్క సెకండ్ క్వరీ రాస్తున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ ద లాస్ట్ నేమ్. సో ఇక్కడ మనం కాలమ్ నేమ్ స్పెసిఫై చేసినప్పుడు డోంట్ గివ్ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఏమి ఇవ్వక్కర్లేదు. జస్ట్ మన కాలమ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్లో అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి మీకు పాయింట్ అర్థం అవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ నేమ్ అనేది రిమూవ్ చేస్తున్నాను. సో లాస్ట్ నేమ్ అనేది నేను ఇవ్వను ఈ రికార్డ్కి. ఓకే. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏజ్ అనేది ఇస్తున్నాను అండ్ దాని తర్వాత ఈమెయిల్. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ యాస్టీజ్గా మీరు మీ యొక్క టేబుల్లో మీ యొక్క కాలమ్ నేమ్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో యాస్టీజ్గా అదే విధంగా ఇవ్వండి. ఓకే.
సో ఇప్పుడు నాకు కాలమ్ నేమ్స్ అయితే స్పెసిఫై చేసేసాను. అండ్ దాని తర్వాత వాల్యూస్ అనే కీవర్డ్ యూస్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ ద బ్రేసెస్. సో ఇప్పుడు మీరు ఈ యొక్క రికార్డ్లోకి ఏవేవైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నారో ఆ యొక్క వాల్యూస్ ఇక్కడ మీరు ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మనకి కస్టమర్ ఐడి వచ్చేసి 2 అండ్ కస్టమర్ నేమ్ వచ్చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనేది ఇస్తున్నాను. కస్టమర్ నేమ్ కాబట్టి విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో ఇచ్చాను. సో ఇక్కడ నాకు లాస్ట్ నేమ్ లేదండి. సో లాస్ట్ నేమ్ లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ ద లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ ఇవ్వట్లేదు. సో దాని తర్వాత ఏది ఇచ్చాను అండ్ దాని తర్వాత మెయిల్ ఐడి mahesh@gmail.com ప్లేస్ ఇన్ స్ట్రింగ్స్. దీన్ని మనం సింగిల్ కోట్స్లో ప్లేస్ చేయండి. రైట్. సో ఇక కంప్లీట్ క్వరీనప్పుడు సెమీకోలన్తో ఎండ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఈ క్వరీని మీరు రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మల్టిపుల్ క్వరీస్ ఉన్నప్పుడు మీ క్వరీ ప్యానల్లో మీరు ఏదైతే క్వరీని రన్ చేస్తున్నారో ఆ క్వరీని సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ క్వరీ మాత్రమే రన్ అవుతుంది. సో జస్ట్ రన్ దిస్ క్వరీ. పర్ఫెక్ట్ అండి. క్వరీ రిటర్న్ ఇన్ 38 millisecondsలో మనకి క్వరీ అనేది రన్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి డేటా ఇన్సెట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇందాక మీకు అయ్యే విధంగా మీరు గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో నుంచి చెక్ చేసుకోవాలి చూపించాను కాబట్టి, సో అప్పుడు నేను జస్ట్ రెగ్యులర్గా క్వరీ అనేది రాసి చెక్ చేస్తాను. సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. సో ఈ విధంగా ఇస్తే మనకి మొత్తం అన్నీ వస్తాయి. సో ఇది మీకు అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనకి చెక్ చేస్తే సెకండ్ రికార్డ్ కూడా ఇన్సెట్ అయింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది మనకి నల్ ఉంది. బికాస్ మనం అక్కడ లాస్ట్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయలేదు అందువల్ల. ఓకే, దట్ ఈస్ ద వే. సో అదే కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వరీని మీరు ఒకసారి చూడండి. మీకు అర్థం అవడం కోసం ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఓకే మీకు ఆ విధంగా అసలు తీసుకోవాలి కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, పర్ఫెక్ట్ అండి. దిస్ ఈజ్ ద 2 మోడల్స్. లెట్స్ సీ ద థర్డ్ మోడల్ కూడా మనం మల్టిపుల్ రికార్డ్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ. సో ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడానికి నేను జస్ట్ క్వరీ రాసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మనం కాలమ్ నేమ్స్ ఏం స్పెసిఫై చేయవలసిన పని లేదు. ఓకేనా. నెంబర్ ఆఫ్ వాల్యూస్ మీరు ఏవేవైతే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే మీరు ప్లేస్ చేసుకుంటారో ఆ రికార్డ్స్ని మనం విత్ కాలన్ అనేది సెపరేట్ చేస్తూ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ క్వరీ రాస్తుందని చెక్ చేయండి. సో మీకు పైన ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ విధంగా కానీ ఏదన్నా ఒక కాలం మిస్ అవుతుందంటే వాటిని సెపరేట్గా ఇన్సర్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకోసం అంటే మీరు ఇలా మల్టిపుల్ రోస్లో ఇన్సర్ట్ చేశారంటే కంప్లీట్ మల్టిపుల్ రోస్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో మల్టిపుల్ రోస్ అన్నీ కూడా మీరు ఎప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ ఫుల్ఫిల్ అంటే కంప్లీట్ రికార్డ్ అంతా నాకు కావాలి అనుకున్నప్పుడు అలాంటి వాల్యూస్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ అనేది అట్ ఏ టైం మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి ఇక్కడ నేను కమాండ్ రాస్తున్నాను, ఒకసారి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ అండర్స్కోర్ టేబుల్ వాల్యూస్. సో ఇక్కడ మీకు బ్రేసెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ అ రికార్డ్ అండి. సో మీకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బ్రేసెస్. సో ఇక్కడ నేను ఒక రికార్డ్ ప్లేస్ చేసుకున్నాను అండ్ రెండో రికార్డ్ని ఇక్కడ బ్రేసెస్ లోపల ఓపెన్ చేసి క్లోజ్ చేసేసుకున్నాను అండ్ ఈ క్వరీ నేను ఎండ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద బెస్ట్ రికమెండెడ్ వే. ఎందుకోసం అంటే మీకు అసలు ఎర్రర్స్ రానే రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇటువంటి ఒక 4 రికార్డ్స్ ఉన్నాయనుకోండి. సో 4 బ్రేసెస్ మీరు ముందే పెట్టుకుని ప్రతి రికార్డ్ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. యాక్చువల్గా మీకు రియల్ టైంలో అయితే మనం డైరెక్ట్గా డంప్ చేసుకుంటామండి. బట్ మీకు తెలియడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దీస్ 2. రెండు అవసరం లేదు, ఓన్లీ 2 రికార్డ్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ సీ. అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్ ఐడి వచ్చేసి 3 అండ్ నేమ్ వచ్చేసి విత్ ఇన్ ద సింగిల్ కోట్స్లో మనం శశి అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి కుమారి అండ్ దాని తర్వాత ఏజ్ 23 అండ్ ఈమెయిల్ ఐడి scsssc@gmail.com విత్ ఇన్ ద సింగిల్ కోట్స్. And coming to the 4th record, so this is the customer ID 4 and first name Pawan and last name Kumar and age 29 and within the single quotes pawan_gmail.com. okay, if you yes పర్ఫెక్ట్. క్వరీ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి క్వరీని సెలెక్ట్ చేసుకుని రన్ చేద్దామండి.
మీ యొక్క క్వరీ ప్యానల్లో నెంబర్ ఆఫ్ క్వరీస్ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక్క క్వరీ ఉంది, అసలు మిగతా ఏమీ లేవు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ విధంగా ఉందనుకోండి మీ క్వరీ ప్యానల్, ఇప్పుడు మీరు రన్ చేస్తే ఇది ఒకటే రన్ అవుద్ది. బట్ మీకు ఇలా నెంబర్ ఆఫ్ క్వరీస్ ఉన్నప్పుడు మాత్రం మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి క్వరీ పర్ఫెక్ట్గా రాసాం కాబట్టి ఒకసారి సెలెక్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ క్వరీ కింద మనం చెక్ చేసుకోవడానికి మళ్ళీ రాయవలసిన పని లేదు. ఇప్పుడు అది సెలెక్ట్ చేసుకుని దాన్ని రన్ చేస్తే మనకు టేబుల్లో ఏవేవైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు రికార్డ్ 3 అండ్ రికార్డ్ 4 మనకి సక్సెస్ఫుల్గా మన యొక్క టేబుల్లోకి ఇన్సర్ట్ అయింది. ఓకే పర్ఫెక్ట్ అండి. దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం మన యొక్క టేబుల్స్లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం విత్ 3 డిఫరెంట్ వేస్. ఇక్కడ 3 డిఫరెంట్ వేస్ కానీ మనకి కమాండ్ మాత్రం ఒకటే అండి. ఓకే, ఈ యొక్క ఇన్సర్ట్ అనే కమాండ్ యూస్ చేసుకొని మనం మన యొక్క టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే పర్ఫెక్ట్ అండి. మనం లాస్ట్ సెషన్లో మన యొక్క టేబుల్స్లోకి రికార్డ్స్ని బై యూజింగ్ ద ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి ఏ విధంగా మన యొక్క రికార్డ్స్ని టేబుల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలో చూసాం. సో ఈ సెషన్లో మనం ఏం చూడబోతున్నామంటే బై యూజింగ్ ద కాపీ కమాండ్. ఈ యొక్క కాపీ అనే కమాండ్ యూజ్ చేసి లేకపోతే కాపీ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బల్క్ ఆఫ్ రికార్డ్స్ ఒక పర్టికులర్ ఫైల్లో ఉంది. అది మేబీ ఒక CSV ఫైల్ కావచ్చు, లేకపోతే ఒక టెక్స్ట్ ఫైల్ కావచ్చు. సో ఒక పర్టికులర్ ఫైల్లో ఒక పర్టికులర్ లొకేషన్లో మీకు డంప్ ఆఫ్ డేటా ఉంది. సో అటువంటి రికార్డ్స్ని ఏ విధంగా మనం మన యొక్క డేటాబేస్లోకి మన యొక్క టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలన్నది ఈ సెషన్లో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద బేసిక్ సింటాక్స్. ఓకే, అసలు సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాని తర్వాత మనం మన యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అయినా లేకపోతే ప్రీడిఫైన్డ్ స్టేట్మెంట్ అయినా కాపీ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత ఎక్కడికి కాపీ చేయాలి అంటే ఏ టేబుల్లోకి కంప్లీట్ డంప్ ఆఫ్ డేటాని కాపీ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత విత్ ఇన్ ద బ్రేసెస్ మీ యొక్క కాలమ్ నేమ్స్ అనేవి స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మీరు మీ యొక్క కాలమ్ నేమ్స్ అనేది స్పెసిఫై చేయాలి. అండ్ దాని తర్వాత ఫ్రమ్ అనే ప్రీడిఫైన్డ్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ఫ్రమ్ అని చెప్పి విత్ ఇన్ ద సింగిల్ కోడ్స్ మీరు మీ యొక్క ఫైల్ పాత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ ఫైల్ నుంచి అయితే డంప్ చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏ ఫైల్ నుంచి అయితే మీ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మీ యొక్క డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ లొకేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. విత్ ఫైల్ నేమ్తో సహా ఇవ్వాలి. ఓకే, అండ్ దాని తర్వాత వీఆర్ యూజింగ్ ద కీవర్డ్ డెలిమీటర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ ఆ యొక్క డెలిమీటర్ ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ కామా అయితే కామా, లేకపోతే పైప్ సింబల్ అయితే పైప్ సింబల్, మనం ఆ యొక్క డెలిమీటర్ ఇస్తాము. అండ్ దాని తర్వాత CSV హెడర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ CSV ఫైల్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, CSV హెడర్ అనే కీవర్డ్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్ అనుకోండి, ఈ యొక్క CSV హెడర్ అనేది మీరు యూజ్ చేయవలసిన పని లేదు. ఓకే, దిస్ ఈజ్ ద సింటాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అదొకసారి మనం మన యొక్క PG అడ్మిన్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద PG అడ్మిన్. ఓకే అండి, యాక్చువల్గా నేను మీకు చూపించడం కోసం కొన్ని రికార్డ్స్ అయితే రెడీ చేసి పెట్టాను, ఒక డంప్ ఆఫ్ ఫైల్స్ అయితే రెడీ చేసి పెట్టాను. సో మీరు కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టుకోండి, ఎందుకోసం మనకి ట్రైనింగ్ కాబట్టి. సో మీరు పర్టికులర్ లొకేషన్లో పెట్టుకోండి. నేను ఇక్కడ SQL ట్రైనింగ్ అని చెప్పి 2 ఫైల్స్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఫైల్ వచ్చేసి CSV ఫైలు అండ్ సెకండ్ వచ్చేసి టెక్స్ట్ ఫైల్. సో ఫస్ట్ నేను CSV ఫైల్లో ఉన్న డేటాని ఏ విధంగా మన టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ ద డేటా అండి. ఇప్పుడు రైట్ నో నాకు ఈ డేటా ఉంది. ఓకే, కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, ఈమెయిల్ ఐడి. సో మన యొక్క టేబుల్లో ఏవేవైతే ఫీల్డ్స్ ఉన్నాయో, కాలమ్స్ ఉన్నాయో అవే మనకి సేమ్ ఈ యొక్క CSV ఫైల్లో కూడా ఉంది. సో దీన్ని మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇందులో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి 2 రికార్డ్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఒకసారి సేవ్ చేసి నేను క్లోజ్ చేసేసేయండి. సో జస్ట్ వెంట్ బ్యాక్ టు ద PG అడ్మిన్. ఇప్పుడు మనం ఏదైతే సింటాక్స్ మాట్లాడుకున్నామో ఆ సింటాక్స్ అనేది ఇక్కడ మనం రాద్దామండి. ఓకే, సో లెట్స్ గో. కాపీ కస్టమర్ అండర్స్కోర్ టేబుల్.
సో మీరు ఏ టేబుల్లోకి అయితే కాపీ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రమ్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ అనేది మనం యూస్ చేసుకుంటున్నామండి. సో ఫ్రమ్ అనేది ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ లొకేషన్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఫైల్ లొకేషన్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ మనం ఈ యొక్క ఫైల్ లొకేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో లెట్స్ సీ. సో వేర్ ఇస్ ద ఫైల్? సో మన యొక్క ఫైల్ ఎక్కడ ఉందండి? సో ఇక్కడ ఉంది కాబట్టి ఈ యొక్క లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ పేస్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం మన యొక్క ఫైల్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. పాత్ ఒక్కటి ఇస్తే సరిపోదు. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను. కస్టమర్ అనేది నా యొక్క ఫైల్ నేమ్. సో కస్టమర్ డాట్ దిస్ ఈజ్ ద సిఎస్వి ఫైల్ అండి. ఓకే, సిఎస్వి ఫైల్ కాబట్టి సిఎస్వి ఫైల్ అని ఇవ్వండి. అండ్ దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ డెలిమీటర్. ఓకే, సో డెలిమీటర్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సారీ, మీటర్ MITR. ఓకే, డెలిమీటర్ ఎప్పుడైతే మనకి హైలైట్ అవ్వలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. సో నాకు డెలిమీటర్ వచ్చేసి కామా. అండ్ దాని తర్వాత మీరు యూస్ చేసేది సిఎస్వి ఫైల్ అయితే వీఆర్ గోయింగ్ టు గివ్ ద సిఎస్వి హెడర్ అని ఇవ్వాల్సి ఉంటుంది. HEADR హెడర్ అని చెప్పి మనం సెమీకోలన్తో మన యొక్క క్వరీని క్లోజ్ చేస్తామండి. ఓకే, ఒకసారి క్వరీ మనం రన్ చేద్దాం. సో జస్ట్ సెలెక్ట్ ద క్వరీ అండ్ రన్ ద క్వరీ. పర్ఫెక్ట్ అండి, క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. క్వరీ అనేది మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఒకసారి డేటా అనేది ఇన్సర్ట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ అండి. సో నాకు 5th రికార్డు అండ్ 6th రికార్డు ఏదైతే మన యొక్క సిఎస్వి ఫైల్లో ఉందో సేమ్ అదే డేటా మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో కావాలంటే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో రాజేష్ కుమార్ 25, రాజేష్ @XYZ అండ్ సూర్య తేజ అండ్ 35, సూర్య @XYZ. సో ఇక్కడ నేను సేమ్ ఇక్కడ మనకి చూడండి XYZ ఇక్కడ మనకి వేరియేషన్ అనేది ప్లేస్ చేసాం. రైట్, ఈ విధంగా మనం సిఎస్వి ఫైల్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెక్స్ట్ ఫైల్ నుంచి మనం రికార్డ్స్ అనేవి మన యొక్క డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో ఒకసారి చూద్దామండి. సేమ్ సింటాక్స్ కాకపోతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో జస్ట్ ఇదేం లేదు, మీరు కాపీ చేసేసేయండి. కంప్లీట్ కమాండ్ అంతా కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో జస్ట్ ఇక్కడ కాపీ అనే స్టేట్మెంట్ మనం యూస్ చేసుకుంటున్నాం. అండ్ దాని తర్వాత ఏ టేబుల్లోకి అయితే మీరు ఇన్సర్ట్ చేయాలో ఆ టేబుల్ నేమ్ చెప్పండి. అండ్ దాని తర్వాత ఫ్రమ్ అనే కీవర్డ్ యూస్ చేసుకుంటాం. అండ్ దాని తర్వాత విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ ఎక్కడి నుంచి మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు ఆ పర్టికులర్ పాత్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో పాత్ అనేది నాకు దిస్ ఈజ్ ద పాత్, కరెక్ట్ పాత్లోనే ఉన్నాను, కాకపోతే మీరు ఫైల్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సో ఫైల్ నేమ్ వచ్చేసి నాకు ఇక్కడ మారింది. సో కస్టమర్ టెక్స్ట్, సో ఇక్కడ మీరు మార్చండి. సో కస్టమర్ టెక్స్ట్ డాట్ ఇది ఏంటంటే టెక్స్ట్ ఫైల్ కాబట్టి TXT అనేది ఎక్స్టెన్షన్ కింద ఇస్తాను. అండ్ దాని తర్వాత డెలిమీటర్ అనే కీవర్డ్ యూస్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత నా యొక్క డెలిమీటర్ ఏదైతే అది కామా కాబట్టి ఆ యొక్క డెలిమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ యొక్క టెక్స్ట్ ఫైల్లో డెలిమీటర్ సెమీకోలన్ కాదు, ఏదైనా పైప్ ఏదో ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా పైప్ సింబల్ ఉంది. సో అప్పుడు మీరు డెలిమీటర్ పైప్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెలిమీటర్. సో డెలిమీటర్ నేను ఇచ్చాను. సో ఈ సిఎస్వి ఫైల్ కాదు కాబట్టి సిఎస్వి హెడర్ అనేది రిమూవ్ చేసేసేయండి. అండ్ సెమీకోలన్తో ఈ యొక్క క్వరీ అనేది ఎండ్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఒక్కసారి మనం క్వరీని సెలెక్ట్ చేసి రన్ చేద్దామండి. దట్స్ ఇట్ అండి. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్ అండి, క్వరీ మనకి సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఒకసారి డేటా అనేది మనకి ఇన్సర్ట్ అయ్యింది లేదో ఒకసారి చెక్ చేద్దాం. పర్ఫెక్ట్ అండి, నాకు డేటా అనేది ఇన్సర్ట్ అయింది. సో నాకు 7th రికార్డ్ అండ్ 8th రికార్డ్ నేను డేటా అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. అండ్ సేమ్ డేటా నేను ఇన్సర్ట్ చేశాను. ఎందుకోసం అంటే నేను టెక్స్ట్ ఫైల్లో కూడా అదే డేటా పెట్టాను, మీరు చూడొచ్చు. సో 7 and 8 ఓన్లీ నేను కస్టమర్ ఐడి నేమ్ మాత్రమే చేంజ్ చేశాను. సో మనకి కస్టమర్ ఐడి మాత్రమే మారింది. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క ఫైల్స్ నుంచి మన యొక్క డేటాబేస్ టేబుల్స్లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేసుకుంటామండి. సో ఇది మనకి రియల్ టైంలో ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో ఒక 500 రికార్డ్స్ ఇచ్చారు. సో 500 రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్ టేబుల్ అని చెప్పి మీరు ఈ విధంగా టైప్ చేసుకుంటూ పోయారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ కాలమ్స్ యూస్ చేసి ఈ విధంగా టైప్ చేసుకుంటూ వెళ్ళినా ఇట్స్ టేక్ హ్యూజ్ టైం. సో ఈ విధంగా అసలు చేయడం రికమెండెడే కాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక పర్టికులర్ ఫైల్గా అంటే సిఎస్వి ఫైల్ అంటే ఇది నథింగ్ బట్ ఒక ఎక్సెల్ షీట్లో అయినా సరే రెడీ చేసుకుంటాం, లేకపోతే ఒక
టెక్స్ట్ ఫైల్ కానీ సరే దాన్ని రెడీ చేసుకుని సింపుల్గా ఈ యొక్క సింగిల్ క్వరీ అనేది రన్ చేసుకుంటే కంప్లీట్ రికార్డ్స్ అన్ని కూడా మన యొక్క డేటాబేస్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ అయిపోతుందండి. ఈ విధంగా మనం రియల్ టైంలో యూజ్ చేస్తాం. ఓకే, అందుకోసం మీకు ఈ 3 డిఫరెంట్ వేస్లో ఏ విధంగా డేటా అనేది మన యొక్క డేటాబేస్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలని చూపించాను. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.